అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సామవేదాంతర్గతమైన కేనోపనిషత్ మహోన్నతమైనటువంటిది. జీవితాలను మార్చేస్తుంది. కావలసిందల్లా కూడా ఆలోచన మాత్రమే. ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం కలగక మానదు. జీవితంలో ఈ ప్రపంచం నడిచిపోతోంది, జగత్ అంతా కూడా వెళ్ళిపోతుంది మన ముందు. స్నేహితులు, బంధువులు అందరూ వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. కొత్త వాళ్ళు కలుస్తున్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ జీవితం అనేటటువంటి పోరాటం లోపల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము, మర్చిపోతున్నాము. ఎన్నో సార్లు సంతోషపడుతున్నాము, దుఃఖపడుతున్నాము. ఒక క్షణము పొంగిపోతున్నాం, మరో క్షణము కుంగిపోతున్నాం. ఈ సృష్టికి వెనక ఎవరున్నారు అనేది ఒక ప్రశ్న. ఈ సృష్టిని తయారు చేసినటువంటి పరబ్రహ్మ ఎవరు అనేది రెండవ ప్రశ్న. నేను ఎవరు అనేది మూడవ ప్రశ్న. మళ్ళొకసారి చెప్తా. ఈ సృష్టి మొత్తానికి ఎవరు నడిపిస్తున్నారు? సృష్టి ఎలా ఉంది? సృష్టి గురించి తెలుసుకోవడం. రెండవది, పరబ్రహ్మ అనేవాడు ఒకడు ఉన్నాడా ఈ సృష్టిని నడిపించేవాడు? ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలనుకోవడం రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, నేనెవరు? ఈ మూడు ప్రశ్నలని ఉపనిషత్తులు అడ్రస్ చేస్తాయి. ఉపనిషత్తులు చెప్పేదంతా కూడా జ్ఞానమే. ఉపనిషత్తుల లోపల ఎవడో దేవుడు ఉంటాడో, దేవుడికి దండం పెట్టు, కొద్దిసేపు హారతిచ్చి, తర్వాత ఒక బెల్లం ముక్క కాస్త ప్రసాదం పెట్టి ఆయనకు నివేదన సమర్పించు, ఇవన్నీ చెప్పరు. సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టికి కారణమైనటువంటి పరబ్రహ్మ ఎవరు? నువ్వెవరు? జీవుడు, ఈశ్వరుడు, జగత్తు అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి ఎవరైనా? మూడు చెప్పండి. ఏంటి? జీవుడు, ఈశ్వరుడు, జగత్తు. ఈ మూడింటి గురించి తెలిపేదాన్ని ఉపనిషత్తు అంటారు. ఉపనిషత్తు జ్ఞానకాండ అని చెప్పేసి తెలుసుకున్నాం. వేదాలు మొత్తము కూడా మనకు జ్ఞానాన్ని ఇచ్చేవే. వేదము విద్ అనే ధాతువు నుంచి వచ్చింది. విద్య, వేదము, విదితము, అవిదిత, తెలియనిది, ఇవన్నీ కూడా వేద అనేటటువంటి దాంట్లోంచే వచ్చినటువంటివి. కాబట్టి వేదం అంతా కూడా జ్ఞానమే. వేదంలో లేనిది జ్ఞానం కానట్టే లెక్క. వేదంలో ఉన్న విషయాలనే మనం పురాణాల రూపంలోను, తర్వాత వచ్చినటువంటి శాస్త్రాల రూపంలోను, కావ్యాల రూపంలోను అన్ని కూడా వేదముల నుంచి మనకు తీసుకొచ్చినవే. వేదములు మాత్రం గురు శిష్య పరంపర లోపల గురువు ద్వారా శిష్యుడు, ఆ శిష్యుడు మరికొంతమంది శిష్యులకి, ఇలా వెళ్తూ మధ్య లోపల కొన్ని శాఖలు ఏర్పడ్డాయి, బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ ప్రకారం ఏమైతుంది? ఒక బ్రాంచ్ వాళ్ళు ఒక చిన్న పద్ధతిని, ఒక బ్రాంచ్ వాళ్ళు మరొక పద్ధతిని, ఒకే విషయాన్ని ఒక గురువు ఎలా చెప్తాడు, ఇంకో గురువు అలాగే చెప్పాలి అనే ఇది లేదు. అంటే మూలము, సారము ఒకటే అయినప్పటికీ కూడా చెప్పే పద్ధతి మార్పు ఉంటుంది. వాటిని శాఖలు అంటారు. అలాగ మనకు సామవేదంలో 1000 శాఖలు ఉండేవి ఒకప్పుడు. ఆ 1000 శాఖల లోపల ఇప్పుడు మిగిలిపోయినవి చాలా తక్కువ శాఖలు. సుమారు 4 శాఖలు 5 శాఖలు మిగిలాయి అంతే. అందులోపల తలవకార శాఖ అని ఏదైతే ఉందో సామవేదం లోపల, ఆ తలవకార శాఖలో 8 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 9వ అధ్యాయం నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఈ ఉపనిషత్తు కేనోపనిషత్తు. కేన, ఎవరి చేత, ఎవరి వలన ఏర్పడుతుందంతా. కాబట్టి ఇదంతా కూడా సృష్టి పరబ్రహ్మ గురించి చెప్తున్నట్టుగా అనిపించినా కూడా నా గురించే చెప్తుంది ఇది. ఎందుకంటే మనము కొంత తెలుసుకున్నాం. ఇందులో 35 శ్లోకాలు ఉంటాయని, ఇది 4 భాగాలుగా విభజించబడిందని చెప్పేసి, ప్రశ్న జవాబులకు అనుగుణంగా ఏర్పడిందని చెప్పి శిష్యులు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, గురువు గారు దానికి తగిలినటువంటి జవాబులు చెబుతూ ఉంటారు. ఈ విషయాల్ని మనం చాలా అద్భుతంగా తెలుసుకున్నాము.
ఇది తెలుసుకునే ముందే మనం అన్నిటికంటే మొట్టమొదటి ముందు అసలు మనకు ఉన్నటువంటి మార్గాలలో దోషాలు అనేవి ఉంటాయి. ఈ ప్రపంచం కాయిన్ తీసేసే మాలా గారు అయిపోయిందా? ఇంకెవరు మాట్లాడకండి, మనకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. మలము, మలినం. మనం నిత్య జీవితంలో చాలా రకాల మలినాలు చూస్తూ ఉంటాం, ఎన్నో రకాల మలినాలు. వీటన్నిటిని పోగొట్టడం కోసం అని చెప్పే భగవద్గీత లోపల మనకు ఆ అద్భుతమైనటువంటి 16వ అధ్యాయం దైవాసుర సంపద విభాగ యోగం లోపల ఏ లక్షణాలు మనలోంచి పోగొట్టుకోవాలి, ఏ లక్షణాలను మనము పెంపొందించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. మన మనస్సు లోపల ఎన్నో పాప సంస్కారాలు, కొన్ని కోట్ల జన్మల్లో వచ్చినటువంటి సంస్కారాలు, ఈ జన్మలో నేర్చుకున్నటువంటివి, ఇవన్నీ కూడా రాగద్వేషాల ద్వారా ప్రకటితమవుతూ ఉంటాయి. అవన్నీ కూడా కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యాలు, అంటే అసూయ, గర్వము, ఇవన్నిటిని మదమాత్సర్యం, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి వీటిని ఎలా పోగొట్టుకోవాలి? పోగొట్టుకుంటే గానీ ఆ కాయిన్ చూడాలి. ఇప్పుడు మనం ముఖ్యంగా ఏంటంటే ఒక ఆత్మ స్వరూపమైనటువంటి నీ గురించి తెలుసుకునేదే కేనోపనిషత్తు. నీ గురించి తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలి? మనము డైరెక్ట్ జవాబు ఉంది ఏంటంటే, అన్నిటికీ మూల కారణం ఎవరు? దేవుడు. నువ్వెవరివి? పరబ్రహ్మ స్వరూపము. అందరిలో ఉన్నటువంటిది ఏంటి? ఆత్మ. అయిపోయింది, జవాబు అయిపోయింది. కానీ అది కాదు, ఇదంతా కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మనము అనుభవపూర్వకంగా నేను ఆత్మస్వరూపుడను అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ముందుగా మనలోంచి పోగొట్టుకోవాల్సినటువంటిది మలము. ఆ మలినంని పోగొట్టుకోవడం కోసమై శరీరాన్ని ప్రతిరోజు మనము శుభ్రపరుస్తూ ఉంటాము, కానీ అంతర్గతంగా ఉన్నటువంటి దోషాలను మనము ఎప్పుడు పట్టించుకోము. ఆ అంతర్గత దోషాలని మనం నిష్కామ కర్మ ద్వారా, అంటే ఏ కోరిక లేకుండా చేసేటటువంటి పనుల ద్వారా, దేశానికి చేసేటటువంటి సేవ ద్వారా, వైటిడి, యజ్ఞము, తపస్సు, దానము, మీరు చేసేటటువంటి ప్రతి ధర్మాచరణ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి కర్మయోగం ఏదైతే ఉందో ఇది మనలో ఉన్నటువంటి మలినాలను తొలగించేస్తుంది. ఇక తర్వాత వచ్చేటటువంటిది విక్షేపం. విక్షేపం అంటే కదలిక. గ్లాస్ లోపల ఒక కాయిన్ వేసి మట్టి నింపి ఇప్పుడు గ్లాసు ఊపడం మొదలెట్టాం. మామూలుగా ఉన్నా కనిపించదు మనకు లోపల కాయిన్ ఉన్నది. మలం కూడా వేసేసరికి అసలు కనిపించదు. ఈ మలినాల వల్ల ఆ కాయిన్ అసలు కనిపించదు. మలినాలు లేకపోయినా సరే గ్లాసుని ఇలా 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 ఊపేబట్టే నీళ్ళని ఆ కదలికలకు కూడా కనిపించదు. ఆ టర్బ్యులెన్స్ ఏదైతే ఉన్నదో, ఆ విక్షేపం ఏదైతే ఉన్నదో, అది మరేదో కాదు, మనలో ఉన్నటువంటి మానసిక లక్షణము, మానసిక చంచలత్వము, ఏకాగ్రత లేకుండా ఉండడము. ఇది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. 99.9% మంది లోపల నిశ్చలంగా ఉండలేకపోవడం అనేటటువంటి లక్షణాన్ని మనం చూస్తూ ఉంటాము. ఒక విషయం పైన ఎప్పుడు కూడా మనము కేంద్రీకరించి మనం ఉంచలేము. ఎంతసేపు కూడా బయటకి పరుగులు తీయాలి అనే భావన మన లోపల పెరుగుతూ ఉంటుంది తప్ప ఒక దగ్గర కేంద్రీకరించాలి అనేటటువంటి విషయం మనకు తెలియదు. అందుకోసం అని చెప్పేసి భగవంతుడిని ఆసరాగా చేసుకుంటాం. ఇక్కడ పూజలని ఆసరాగా చేసుకుంటాము. చేతులు పని చేస్తూ ఉంటాయి, కాళ్ళు పని చేస్తూ ఉంటాయి, దబదబా ఇటు కదలాలి, అటు కదలాలి, అవి తీసుకురావాలి, నైవేద్యం తీసుకురావాలి, పూజలు చేయాలి, భక్తిగా మనసు నిలపాలి. కాబట్టి ఒకే విషయం పైన మనం అప్పుడు ఆధారపడుతుంది. మనకు 10 విషయాలు పూజ చేస్తూ కూడా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి కాదు ఇది చెప్పేది. భక్తిగా చేసేవారు ఎవరైతే ఉంటారో వారు భగవంతుడి పైన నిశ్చలంగా ఉంచుతారు. అప్పుడు విక్షేపాన్ని తొలగించవచ్చు. ఏం తెలుసుకుంటున్నాం ఇవన్నీ మనము? ఏం సార్ ఏం చెప్తున్నారు అంటే, మనము ఆ ఆత్మ అనేటటువంటి ఆ రూపాయి కాయిన్ ని చూడాలి. గ్లాస్ లోపల మట్టేసి ఉంది, కదలికలతోనే ఉంది, దానిపైన బట్ట కూడా కప్పేశారు. దీన్ని చూడడం దాదాపు అందరికీ అసంభవము. ముందు ఆ మలాన్ని తొలగించాలి, తర్వాత విక్షేపాన్ని ఆపాలి, తర్వాత పైన ఉన్నటువంటి బట్టను తొలగించాలి.
అప్పుడు కానీ దీన్ని చూడడం అనేటటువంటిది అసంభవము, చూడలేము. అప్పటి వరకు మనం దీన్ని చూడలేము. కాబట్టి ఇప్పుడు మలం ఎలా తొలగించాలో చూసాం. కర్మయోగము ద్వారా అంటే మంచి పనులు చేయడం ద్వారా కర్మని కర్మయోగంగా మార్చుకునేయాలి. కర్మని కర్మయోగంగా ఎలా మార్చుకుంటాం మనము? నిష్కామ కర్మ ద్వారా, ఫలితములు ఏ వచ్చినా కూడా స్వీకరించడం ద్వారా, పనిని బాధ్యతగా చేయడం ద్వారా, ఈ పని నేను చేశాను అని కూడా అనుకోకపోవడం ద్వారా, చివరికి లోక సంగ్రహము అంటే దేశ సేవ ద్వారా, ఈ 5 రకాల గుణాల ద్వారా మనం ఏం చేయగలము అంటే కర్మని కర్మయోగంగా మార్చుకోగలము. కర్మ అంటే చేసే ప్రతి పని కర్మయోగంగా మనం మార్చుకోగలము. అప్పుడు ఏమవుతుందంటే ఈ మలినాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవేవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి, దుంకి పారిపోతాయి అక్కడి నుంచి. రెండవది విక్షేపం, కదలిక. మనసు పట్టానుండేది ఇటు ఆలోచిస్తుంది, కొద్దిసేపట్లో అటు ఆలోచిస్తుంది. 10 మంది ఇక్కడ ఫోన్ చేస్తారు, 10 మంది అక్కడ ఫోన్ చేస్తారు. ఈ ఆలోచనలలో పిచ్చెక్కిపోయి ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో ఒక దగ్గర కేంద్రీకృతమై ఉండదు. పిచ్చి వాళ్ళలాగా మనను మార్చేస్తుంది. ఆ మనసుకు ఏకాగ్రతని అందించేటటువంటిది ఏదైతే ఉన్నదో అదే మనకు భక్తి యోగము. భక్తి యోగం లోపల ఏం చేస్తామంటే మనం ఒక దేవుడి పైన మనము దృష్టి పెడుతూ ఆయనకు కావాల్సినటువంటి పూజలు, నైవేద్యాలు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ, అయితే అవన్నీ నిశ్చలంగా చేయాలి. దాన్ని కూడా హంగు ఆర్భాటాల కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నిశ్చలంగా చేయాలి. చేసినప్పుడు ఈ విక్షేపాన్ని కూడా మనం పోగొట్టుకోగలుగుతాము. అంటే మంచి జపము, మంచి ధ్యాన యోగము, రాజయోగం కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది మనకు. ఎందుకంటే విక్షేపము అంటే మనసుని నిశ్చలంగా ఉంచుకోలేకపోవడం. నిశ్చలంగా ఉంచుకోవాలంటే మెడిటేషన్ చేస్తే సరిపోతుంది. ఆ మెడిటేషన్ నే రాజయోగము లేదా ధ్యాన యోగము అంటారు. ధ్యానము అయిపోయింది. ధ్యానం ద్వారా, భక్తి ద్వారా, వీటన్నిటి ద్వారా మనము నిశ్చలంగా ఉంచుకున్నాం. ఇక మిగిలింది ఏంటయ్యా అంటే దీని పైన కట్టినటువంటి గుడ్డను తీసేసేయాలి. ఆ కవర్ ఏదైతే ఉందో గ్లాస్ పైన వేసినటువంటి కవర్ ని తీసేయాలి. ఆ కవర్ ని తీయాలి అంటే ఇది చాలా గొప్పది. ఇది అజ్ఞానము. నేను శరీరాన్ని అనుకుంటూ ఉంటాం. శరీరము చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లేదు. 10 ఏళ్ల కింద ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లేదు. ఇవాళే నేను మన గ్రూప్ లోపల ఒకసారి ఫోటో పెట్టాను. 10 ఏళ్ల కింద నేను ఎలా ఉన్నా అనేటటువంటి ఫోటో పెట్టాను. నాకే ఆశ్చర్యం వేసింది. ఎంత మార్పు 10 సంవత్సరాల్లో, ఎంత మార్పు. ఇంకో 10 సంవత్సరాల్లో అసలు ఈ శరీరం ఉంటుందో లేదో కూడా తెలియదు. మనస్సు, శరీరము ఇవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. కానీ నేను శరీరమే అనేటటువంటి భావన మనం పోగొట్టుకోలేకుండా ఉన్నాం. ఎందుకని? ఎవరితో అన్నా మాట్లాడినా నాకిలా అనిపించింది, నాకలా అనిపించింది, నేనిక్కడికెళ్ళాను, నేనక్కడికెళ్ళాను, నేనిలా చేశాను. అంటే వాడుకలో పర్వాలేదు కానీ భావనలో కూడా అలాగే ఉంటుంది చాలా మందికి. నేనే శరీరాన్ని అనేటటువంటి భావన ఉంటుంది. నేనే జీవుణ్ణి అనేటటువంటి భావన ఉంటుంది. అన్ని పనులు నేనే జేస్తున్నాను, నా కర్మ గాలింది లేదా నేను అదృష్టవంతుడిని. నాకు అదృష్టం ఉంటేనేమో నేను చాలా బాగా చేశాను, నా పూజలకు దేవుడు కరుణించాడు అని జెప్పుకుంటాం. మన కర్మ ఇదైతే ఎన్ని పూజలు చేసినా దేవుడు నన్ను కరుణించటం లేదు అని జెప్పి మళ్ళీ దేవుడినే తిడతాం. కానీ ఇదంతా కూడా అజ్ఞానము. ఈ అజ్ఞానాన్ని తొలగించాలి. ఈ అజ్ఞానాన్ని తొలగించకపోతే ఆ గ్లాసు మనము చూడలేము. అజ్ఞానాన్ని తొలగించిన తర్వాత అంటే ఎట్లా తొలగుతుంది సార్ అజ్ఞానం? ఇప్పుడు మీరు చెప్పడం బానే చెప్తున్నారంటే కరెక్టే. చెప్పడం ద్వారానే తొలగుతుంది. వినడం ద్వారా తొలగుతుంది. ఆలోచన ద్వారా తొలగుతుంది. చెప్పిన విషయాన్ని మాటిమాటికి రిపీట్ చేసుకోవడం ద్వారా తొలగుతుంది. ఒకే విషయాన్ని 4 సార్లు, 5 సార్లు ఇప్పుడు దీన్ని బ్రెయిన్ వాష్ అంటారు. బ్రెయిన్ వాష్ అనేది మనము తుర్కాలలో, వాళ్ళలో, వీళ్ళలో చూస్తాం. జిహాద్, జిహాద్ అంటారు. చిన్న చిన్న పిల్లలు. మొన్న ఒక చిన్న పాప ఆమె చెప్తుంది, మీరు హిందువులు కొద్దిమంది ఉండొచ్చు. మేము కోట్ల కొద్ది 17 కోట్ల మంది ఉన్నాము. మీరు దమ్ముంటే రండి, మేము ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళగలం అని చెప్పేసి చెప్తుంది. చిన్న పాప ముసుగేసుకొని చెప్తుందన్నమాట. చిన్న బుర్కా వేసుకొని. అంటే ఏముంది 10 ఏళ్ల పాపలు, 5 ఏళ్ల పాపలలో కూడా ఇంతింత ద్వేషాలను నింపగలుగుతున్నారు. దానికి కారణం ఏంటి? ఇదే బ్రెయిన్ వాష్. ఇదే విధంగా మనము 'దిల్‌సే' సినిమా చూసాం. ఆ 'దిల్‌సే' సినిమా లోపల ఆమె హీరోయిన్ మనీషా కొయిరాలా. ఆమె నార్త్ ఈస్ట్‌కి చెందిన ఆమె. వారికి పైన జరిగినటువంటి అత్యాచారాలు, వాళ్ళ పైన మిలిటరీ వాళ్ళు చేసినటువంటి విషయాలన్నీ వాళ్ళు గుర్తుంచుకున్నారు. గుర్తుంచుకుని వాళ్ళ బ్రెయిన్ వాష్ అయిపోతుంది. మనం ఎంతసేపు కూడా మనం ఎదుర్కోవాలి వీళ్ళని. మనం ఆ ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ బ్రెయిన్ వాష్. ఒకే విషయాన్ని ఆలోచించడం ద్వారా దానికి మనం అటాచ్ అవుతాము. అదే ఇక్కడ మనం చెయ్యాలి. నేను శరీరాన్ని అదే గనక మంచి దాని మీద పెడితే మంచిది గదా! ఏ టెర్రరిస్ట్ లాగా మారడమో, లేకపోతే ఏ ఉగ్రవాదిగా, లేకపోతే ఏ జిహాదీగా మారడం కంటే కూడాను, కనీసం మనం ఆత్మస్వరూపులము అనే మాటని మాటిమాటికి పునశ్చరణ చేసుకుంటే మంచిది గదా! ఎందుకంటే అందరిలో దేవుడున్నాడు. ఈ విషయాన్ని మనం చాలా సార్లు తీసుకున్నాం. మనందరిలో దైవత్వం ఉంది, దేవుడున్నాడు. దేవుడు లేకపోతే నీ లోపల ప్రేమ రాదు, కరుణ రాదు. ఇందు లోపల ప్రేమ, కరుణ లేని వాళ్ళు ఒకసారి చేతులు లేపండి. ఒక్కసారి మాట్లాడండి ఎవరైనా. ప్రేమ, కరుణ లేని వాళ్ళు ఎవరైనా? సార్ మాకు ప్రేమ అంటే తెలియదు సార్ అన్న వాళ్ళు ఎవరైనా? అందరికీ ఎవరు ఉండరు సార్. ఉంటుంది సార్. ఎవరు అందరికీ సాధారణంగా ఉంటుంది సార్. నాకు ఎలా ఉంటుందో చూపించండి ఒకసారి.
ప్రేమ ఎలా ఉంటుంది అంటారు? ఏ షేప్ ఉంటుంది? రంగు, రుచి, వాసన ఎలా అది ఉంటుంది? అలా చెప్పలేము అలా సార్. చూపించలేము సార్. మనసుతో అది మనసుతో చూపించేస్తాం. అంటే ఎదుటి వారికి వారి అవసరమైనప్పుడు కానీ ఒక మంచి అలాగే ఫీలింగ్ పిల్లల్ని ప్రేమించడం కూడా ప్రేమే కదా సార్. పిల్లల్ని ప్రేమించడం కూడా ప్రేమే. లేని వారికి సహాయం చేయడం కన్నా వారు ప్రేమ లేని వారు. కఠినమైన హత్య చేస్తారు, కఠినంగా మాట్లాడేవాళ్ళు, ప్రపంచంలో కఠినంగా మాట్లాడే వాళ్ళు ఉండరు కదా సార్, వాళ్ళతో ప్రేమ లేదు. చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి తెలుస్తుంది సార్ బాగా. అందరికీ తెలుస్తుంది. ప్రేమ లేని మనుషులు లేరు. మీద చూపించిన ప్రేమ అవన్నీ కూడా ఎగ్జాంపుల్ సార్. అవన్నీ కనిపించవు కదా పైకి. అవన్నీ వింటుంటే మాకే ఎంతో మిస్ అయ్యాం అనిపించింది సార్. బాగా చెప్పారు. కాబట్టి లక్ష్మి గారు సారీ ఏదో చెప్పారు మీరు అయిన ప్రేమ సార్. రాజులలో మీరు మమ్మల్ని ప్రేమగా అన్నాం కదా అని చెప్తున్నాను సార్. కరెక్ట్. అయితే ప్రేమ ఉంది అని చెప్పి కాబట్టి మరి ఆ ప్రేమ ఎవరిచ్చారు? మీ అమ్మ నాన్న ఇచ్చారా లేకపోతే మీకు దేవుడు ఇచ్చాడా? అది అందరి లోపల ఉంటుంది. అమ్మ నాన్నకి ఇచ్చిన ఎవరు? దేవుడే. ఉందండి. భగవంతుడు సృష్టిలోనే ఉంది. సహజంగా ఉండేది అది. సహజంగా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరో సహజంగా అన్నారు, కరెక్ట్ మాట. అది సహజంగా వచ్చింది. కాబట్టి నువ్వు సహజంగా దైవ స్వరూపుడివి. ఈ చిన్న పాయింట్ ని ఆలోచించండి. మీరు ఆలోచించండి. నా లోపల ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో అక్కడ రోడ్డు మీద ఒకరిని కొడుతూ ఉంటాడు, మీకు గుండె కరుణతోని ఇదైపోదా? బాధ అనిపించదా? ఎవరికో యాక్సిడెంట్ అవుతుంది, అబ్బా అని చెప్పి అనిపించదా? నిన్న మా శాఖ లోపల ఒక చిన్న పాప అన్నమాట. శాఖకు వస్తే వీళ్ళందరికీ మేము శాఖలో ఇవి నేర్పిస్తున్నాం కదా, ఆ పాప వచ్చి అంటుంది అనమాట ఏదో మాటల సందర్భం లోపల, నాకు పాలంటే చాలా ఇష్టము, మా అన్నయ్యలకే దొరుకుతుంది పాలు, నాకు దొరకవు, అది అని చెప్పేసి అంటుంది అనమాట. నేను ఎందుకు తాగొచ్చు కదా అంటే, లేదు మా అమ్మ వాళ్ళు ఇవ్వరు అంటుంది. నాకు అర్థం కాలేదు. సరే పక్కన కొద్దిగా పెద్ద అమ్మాయి ఉంది, 8th క్లాస్ పిల్ల. ఏమైంది అంటే, లేదు సార్ మా దాంట్లో జనరల్ గా మగపిల్లలే కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండాలని వాళ్ళకే ఇస్తారు, ఆడపిల్లలకి ఇవ్వరు, నాకు కూడా పాలు తాగడం అంటే చాలా ఇష్టం సార్ అని. గుండె తరుక్కుపోయింది. పాలు తాగడం, రోజుకు మగ్గులు కాఫీ తాగుతారు. నేను కనీసం పాలు తాగడానికి కూడా నోచుకోలేని జనాలు ఉన్నారా? గుండె తరుక్కుపోయిందా లేదా చెప్పండి. ఇప్పుడు మీ అందరికీ కూడా బాధ అనిపించిందా లేదా? మనం అందరం కాఫీలు టీలు ఎలా తాగిస్తాం? చాలా మంది ఉన్నారు సార్ అలా. నిజం సార్. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అప్పుడు మనకు గుండె లోపల తెలుస్తూ ఉంటుంది, నా లోపల కరుణ ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళా క్వశ్చన్, అది ఎక్కడి నుంచి వచ్చింది? గుండె తరుక్కుపోయేటటువంటిది. సినిమా చూస్తూ ఉంటాం, సినిమా లోపల ఏడుస్తూ ఉంటాం. సినిమా లోపల చిరంజీవికి జరిగే కష్టాలు చూస్తుంటే ఏడుస్తూ ఉంటాం. అక్కడ సినిమాలో నాయన నటిస్తున్నాడని తెలిసి కూడా మనం ఇక్కడ ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే మన లోపల దైవీ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరము స్వతహాగా మన సహజ లక్షణము దైవత్వము. ఈ పాయింట్ అందరూ గుర్తుంచుకోవాలి. మన సహజ లక్షణము దైవత్వము. ఈ సహజ లక్షణాన్ని బయటికి తీయాలి అంటే నువ్వు ఆలోచన ద్వారా. ఇప్పుడు నేను ఒక పద్ధతి చెప్పాను మీకు, ఏమని? ఇలా ఆలోచిస్తూ ఉండడం. నిజమే కదా, నాకు ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? దైవీ లక్షణం. ఈ రోజు నుంచి నేను అన్ని ఇవే పాటిస్తాను. ఎందుకో అప్పుడప్పుడు వచ్చే చెడు ఎందుకు పట్టుకోవడం అని చెప్పి చెడును వదిలేయండి. ఇప్పుడు దేవుడు, మనం మొన్న రాజోల లోపల ఏం చేస్తాం? అందరము నది లోపల చెడు లక్షణాలను వదిలేసాము, మంచి లక్షణాలను పుష్పాలుగా సమర్పించాం. అందరూ కూడా 25 మంది ఉన్నారు, 26 మంచి లక్షణాలు ఉన్నాయి. మీకు దేవుడు 50% కంటే మంచి లక్షణాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు పువ్వులు సమర్పించండి అన్న. ఇది రాని వాళ్ళ కోసం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అర్థం కాని వాళ్ళు అడగండి. అర్థమైందండి? సూర్యునికి ఆర్గ్యం ఇచ్చినప్పుడు మీరు చెప్పినవి చేస్తాను సార్. మంచి బుద్ధి, మనసు అని మొక్తాను. రోజు సూర్యునికి ఆర్గ్యం ఇస్తాను రాగి చెంబుతోని. రోజు సూర్యునికి నాకు దావా మీద నాకు ఒక సౌకర్యం ఉంది. రోజు ఎండకే కూర్చుంటాను డీబీటమిట్ అని. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనము దైవీ లక్షణాల గురించి మొన్న నేను చెప్పిన పాయింట్ అర్థం కాని వాళ్ళకు ఒకసారి మళ్ళీ చెప్తాను, వినండి. మనకు కొన్ని దైవీ లక్షణాలు, కొన్ని రాక్షస లక్షణాలు ఉన్నాయి. మనకు ఈ దైవీ లక్షణాలని, ఆసురీ లక్షణాలను తెలుసుకోవాలి మనం. దైవీ లక్షణాలు భగవంతుడు 26 దైవీ లక్షణాలు ఇచ్చాడు. తర్వాత ఆసురీ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఒక 6 మాత్రమే ఇచ్చాడు. సో నేనేమన్నానంటే మా వాళ్ళందరికీ దైవీ లక్షణాలు లిస్ట్ రాసుకోండి. ఏ దైవీ లక్షణం ఉందో ఆ దైవీ లక్షణం మీకు 50% కంటే ఎక్కువ ఉంటే, అంటే ఉదాహరణకి మీకు శాంతి ఉంది, చలో ఉంది, అలాగా ఉన్నవన్నీ పెట్టుకోండి. తక్కువ ఉంటే వదిలేసేయండి. ఉన్న వాటికి మాత్రం దేవుడికి కృతజ్ఞత చెప్పాలి కదా. ప్రతి మంచి లక్షణానికి ఒకటి దేవుడి దగ్గర పుష్పం అర్పించండి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏమనుకున్నాను, మనిషికి ఒక 5-6 ఉంటాయి,
26 100 150 సరిపోతాయిలే దేవుడికి పుష్పాలు కృతజ్ఞతగా అర్పించడం అని అనుకున్నాను. కానీ ఎందుకో లక్ష్మి గారు ఏం చేశారంటే ఇలా కాదు, అందరిలో మంచి లక్షణాలు ఎక్కువ ఉంటాయి, నేనేమో తక్కువ ఉంటాయి లక్షణాలు అనుకున్నాను. ఆవిడ ఏం చేశారంటే లేదు, అందరిలో ఎక్కువ లక్షణాలు ఉంటాయనో 600 పుష్పాలు తెప్పించేసేశారు. ప్రతి ఒక్కడు 26 మంది 26 మంది ఈ 24 మంది 26 లక్షణాలకి అన్నిటికీ పువ్వులు సమర్పిస్తే సరిపోవు కదా. అండ్ గమ్మత్ ఏంటంటే నిజంగా కూడా చాలా మంది ఎక్కువ పుష్పాలు భగవంతుడికి సమర్పించారు. అంటే మనలో దైవీ లక్షణాలు ఉన్నాయని మీరు ఒప్పుకుంటారా లేదా? ఎక్కువ దైవీ లక్షణాలు ఉన్నాయి, మనకున్నవి ఎక్కువ దైవీ లక్షణాలు. ఇక నెక్స్ట్ ఆసురీ లక్షణాలను కూడా మనలో ఉన్న వాటిని గుర్తించాలి. గుర్తించి వాటన్నిటిని కూడా గంగ లోపల కలిపేస్తాం. ఒక చిన్న చిట్టీలో రాసి దేవుడా ఇంకా ఈ లక్షణాలను నేను ఇప్పటి నుంచి నిగ్రహించుకుంటాను. ఎప్పుడైతే మనం గంగలో కలిపేశామో అప్పటి నుంచి మనం నిగ్రహంగా ఉండి వాటిని తగ్గించుకుంటూ ఉండాలి. అయిపోయింది, నువ్వే భగవంతుడు అయిపోతావు. కాబట్టి అజ్ఞాన రూపంలో ఉన్నటువంటి దీన్ని మనము తొలగించుకోవాలి. నీలో ఆసురీ లక్షణాలను తొలగించుకుంటూ ఉంటే నువ్వు దేవుడు అవుతావు. ఉదాహరణకి ఈ వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ లోపల నేను ఇక్కడ దాకా ఒకే తేనె నింపాను, ఈ కొద్దిగా వాటర్ నింపాను. ఇప్పుడు ఇందులో ఎక్కువగా ఉన్నది నేను ఇందులో 80% తేనె 20% వాటర్ అనుకోండి. ఇది ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా, చప్పగా ఉంటుందా? తీయగా ఉంటుంది. దైవీ లక్షణాలతో రెండు ఉంటుంది. ఇందులో నేను వాటర్ ఎక్కువ నింపాను అనుకోండి, తీయదనం అలాగే ఉంటుందా, తగ్గుతుందా? తగ్గుతుంది. ఆహా వాటర్ నింపేశాను అనుకోండి, ఉన్న బాటిల్ సైజు మార్చట్లేదు, నేను బాటిల్ది సైజు మార్చటం లేదు, అదే బాటిల్ లోపల నేను అదే విధంగా నువ్వు కూడా ఒక బాటిల్ లాంటి వాడివి. ఆ బాటిల్ లోపల ఏది నింపితే అదే ఉంటుంది. కాబట్టి దైవీ లక్షణాలను పెంచుకుంటూ పోతే ఆసురీ లక్షణాలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆసురీ లక్షణాలు తగ్గడం అవుతూ ఉంటుందో నీ లోపల మార్పుని నువ్వు గ్రహించగలుగుతావు. మళ్ళీ ఒకసారి చెప్తా, మంచి పెంచినా కొద్దీ చెడు లక్షణాలు పోయినా కొద్దీ నీ లోపల నీ ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది తెలుసా? నీ ముఖాన్ని నువ్వు అద్దంలో ఎంత బాగా చూసుకుంటావో అంత బాగా నువ్వు ఆత్మస్వరూపుడం అనే విషయం తెలుస్తుంది. జస్ట్ అద్దం మీద ఇలా మట్టి తొలగించగానే నీ ముఖం కనిపించడం ప్రారంభమవుతుంది, ఇంకొద్దిగా తొలగించగానే ఇంకొద్దిగా క్లియర్ గా కనిపిస్తుంది. అలాగ మనలో ఆసురీ లక్షణాలను తొలగించుకుంటే మన స్వరూపం క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అడగండి, ముందుకెళ్ళిపోదాం. మలము, ఆవరణ, విక్షేపం అనేటటువంటి 3 లక్షణాలను తెలుసుకున్నాం. అందరికీ అర్థమైందా? విక్షేపణ ఒకసారి చెప్తారా సార్? విక్షేపము అంటే కదలిక, టర్బ్యులెన్స్. ఇంగ్లీష్ లోపల టర్బ్యులెన్స్. టర్బ్యులెంట్ గా ఉన్నదాన్ని ఏం చేయాలి? మనము ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలి అంటే భక్తి యోగం గాని, రాజయోగం అంటే మెడిటేషన్, అవి చేయడం ద్వారా తగ్గించుకుంటాం. వాటర్ ఏం చేస్తున్నాం? ఇలా 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 కదిపేశాం. కదిపినప్పుడు లోపల ఉన్న కాయిన్ కనిపించదు. కాబట్టి ఏంటంటే 100 మందితో పెట్టుకొని 100 మందికి ఫోన్ కాల్ చేసి 100 మందితో మాట్లాడితే 100 ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనకి ఏ ఆలోచనలు వస్తాయి చెప్పండి? స్వతహాగా ఎక్కువ మంది వారి వారి మిత్రులతో, బంధువులతో మాట్లాడతారు. మాట్లాడడం వల్ల ఏమవుతుంది? అవే వస్తాయి ఆలోచనలు. కొత్త ఆలోచనలు వస్తాయా చెప్పండి? అవే ఆలోచనలు వస్తాయి. అవే ఆలోచనలు రావడం వల్ల ఏమవుతుంది? 100 మంది ఉంటే 100 ఆలోచనలు వస్తాయి. 10 మంది ఉంటే 10 వస్తాయి. ఇద్దరే మిత్రులు ఉంటే 2 వస్తాయి. ఒకే దేవుడు అనే మిత్రుడు ఉంటే దేవుడి లక్షణాలన్నీ వస్తాయి. దేవుడనే మిత్రుడు దేవుడి లక్షణాలన్నీ మనకు వస్తాయి సార్. దేవుడి లక్షణాలు వస్తాయి. దైవీ లక్షణాలు వస్తాయండి. దైవీ లక్షణాలు. ఆలోచన. కాబట్టి ఆలోచన ఆలోచనలోనే ఉంటారు. ప్రశాంతంగా ఒకే ఆలోచనలో ఉంటాము. అది విక్షేపణని పోగొట్టుకోవడం అన్నమాట. విక్షేపణని పోగొట్టుకోవడం ఎలాగో అందరికీ అర్థమైంది కదా. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి, ముందుకెళ్దాం. సరే, కేనోపనిషత్తు ఏం చెప్తుంది అంటే సృష్టి గురించో భగవంతుడి గురించో చెప్పదు, నా గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా తెలియని విషయం ఏంటో తెలుసా? నా గురించి. ఎందుకంటే మనం ఈ హడావిడి, ఈ హంగు, ఈ ఆర్భాటమైనటువంటి జీవితం లోపల మనం ఏం తెలుసుకోలేకపోతున్నాం అంటే నేనెవరిని అనే విషయాన్ని మర్చిపోతున్నాం. నేనెవరిని అని నిశ్చలంగా కూర్చుని ఒక దగ్గర కూర్చొని నేను మనందరికీ కూడా ఇందులోపల ఏం చెప్పాను? అందరికీ ఒక దగ్గర కూర్చోండి చాలు, అదే మెడిటేషన్ అని చెప్పాను. ధ్యానం చేయాలంటే ఏం చేయాల్సింటే ఏం చేయకండి, ఒక దగ్గర కదలకుండా కూర్చోండి. ఇక్కడ గోక్కోవడం కూడా గోక్కోకూడదు, అలా కూర్చోవాలంతే. నువ్వంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇంత చిన్న ఎక్సర్సైజ్ చేయలేమా? ఒకసారి ఆలోచించండి. ఒక దగ్గర కూర్చోవడమే, ఆలోచనలు
1 లేదా 2 మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రండి. అనవసరమైనటువంటి ఫోన్ కాల్స్ తగ్గించండి. అనవసరమైనటువంటి ఆలోచనలు అవే తగ్గిపోతాయి. అనవసరంగా ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళకండి. అక్కడ బాధపడ్డము, అక్కడ హంగు ఆర్భాటాలకి వీటన్నిటికీ కూడా చూడడము, కన్ను కుట్టడం. ఒక్కొక్కసారి మనకు కూడా కన్ను కుడుతుంది. అబ్బా వీడెంత గ్రాండ్ గా చేస్తున్నాడు కదా అనిపిస్తుంది. అవన్నీ కూడా మానుకోండి. అలా వచ్చినప్పుడు వెంటనే మీరు అలాంటి లక్షణం మీకు రాగానే వెంటనే దేవుడా నన్ను క్షమించు, నేను ఇప్పుడు వీళ్ళపైన అసూయపడ్డాను. దేవుడా వీళ్ళ కారు బాగుంది, వీళ్ళ బంగ్లా బాగుంది, వీళ్ళ వీళ్ళ భర్త భార్య చక్కగా అనుకూలంగా ఉన్నారు, వీళ్ళ పిల్లలు మంచిగా అసూయపడే ఏ లక్షణాలు వస్తాయి అప్పుడు క్షమించమని ఇట్లా కొట్టుకోండి. మెల్లగా కొట్టుకుంటే మీకు బుద్ధి రాదు అంటే గట్టిగా కొట్టుకోండి. ఇప్పుడు నేను గట్టిగా కొట్టుకోవడం నాకు ఓపిక లేదు, గట్టిగా కొట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే చెడ్డ లక్షణాలు తొందరగా మనలోంచి వెళ్ళిపోతాయి. బాగుంది అన్నది కూడా అసూయేనండి. బాగుంది అంటాము, అది అసూయ కింద వస్తుందా? రాదు, అసూయ కింద రాదు. మనస్ఫూర్తిగా బాగుందంటే అస్సలు రాదు, అసూయ కిందకే రాదు. ఆత్మీయులకు కూడా బాగుందని మనస్ఫూర్తిగా చెప్పండి, అది కాదు నేను అనేది. ఏదైనా కొద్దిగా కన్ను కొడుతుంది, అబ్బా వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు చూడు అని చెప్పేసి కంపేర్ చేసుకుంటాం. ఇంట్లోపల మా భర్త మా భార్య ఎలా ఉన్నారు చూడు, ఇవన్నీ ఆలోచిస్తుంటారు. అలాగా వాళ్ళ కారు చెప్పండి రజనీ దుర్గ గారు ఏదో చెప్పబోతున్నారు. ఏంటి అని మాత్రం అనుకోము. కాబట్టి మనం ఏంటంటే చెడు అనుకోకుండా ఉంటే చాలు. ఏమైతుందంటే ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి అందరూ శ్రద్ధగా వినండి. కొద్దిగా చెయ్యి ఇట్లా బిగించండి, ఇలా బిగించి గట్టిగా పట్టుకోండి కొద్దిసేపు, 10 నిమిషాల పాటు. ఇలా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు ఓకే, చెడు తలంపులు రాకూడదు, చెడు విషయాలు ఉండకూడదు. చెడు వచ్చిన ప్రతిసారి కూడా పక్కకి వెళ్ళిపోవాలి. చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చేయవద్దు, మీ ఇష్టం. అందులో చెడు అనే దానికి ఎన్ని వద్దులు కలుపుకుంటే అంత మంచిది. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చింది ఇప్పుడు ఇంత కష్టపడి 9ంటికి కూర్చొని వేరే వాళ్ళు చెప్తుంటే వినడం ఎంత కష్టం తెలుసా? ఇంకా మీరందరూ ఇంతైనా వింటారు. నాకేమో బ్రహ్మానందం లాగా ఎవడైనా మాట్లాడుతుంటే సగం వినడమే అలవాటు. సో మీరు ఇంత శ్రద్ధగా వింటున్నారు అంటే మేము కూడా అంతే సార్, సగమే వింటున్నాం. సో ఇక్కడ ఒక మాట చెప్తాను సార్, చెప్పండి. చెడు ఆలోచనలు వచ్చినప్పుడు రామ రామ అని కృష్ణ కృష్ణ అనుకోవాలి సార్. నేను అదే అనుకునేది. చెప్పినట్టు ఒక ఏదైనా దేవుడి నామం గబగబా ఒక 10 సార్లు అట్లా అనుకుంటే డైవర్ట్ అయిపోతాను సార్. అంతే కరెక్ట్. మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో ముందు మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చింది ఎందుకు? మనల్ని మనము శుద్ధి చేసుకోవడానికే కదా. రోజు శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాము, మనస్సుని శుద్ధి చేసుకోవాలి కదా. ఆత్మతత్వానికి ఇది చాలా ముఖ్యము. నేనెవరు అని చెప్పి తెలిసిన మరుక్షణం తెలుసా ఎంత ఆనందంగా ఉంటుందో. మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళొకసారి గట్టిగా చేతి మళ్ళీ బిగించండి. మీరు ఈ జన్మలోంచి ₹1 కోటి వచ్చే జన్మకు తీసుకెళ్ళలేరు. ఈ జన్మలోంచి ఒక బట్టలు, ఒక వస్తువులు, ఓకే, ఓ స్నేహితులు, బంధువులు, మీకు నచ్చే విషయాలు ఏవి మీరు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళలేరు. కానీ ఒకటి మాత్రం పట్టుకెళ్తాం. ఇది మనం యక్ష ప్రశ్నలో కూడా తెలుసుకున్నాం కదా. ఏం తెలుసుకున్నాము? జ్ఞానం మాత్రం పట్టుకెళ్ళగలుగుతాం. ₹1 చాలు. జ్ఞానము, పుణ్యము ఇవన్నీ కూడా ₹1 చాలు, వచ్చే జన్మకి వెళ్ళిపోతాయి అవి. మీరు ఎన్ని కోట్లు సంపాదించండి, ఎన్ని పార్టీలు చేయండి, ఎన్ని పారాయణాలు చేయండి, ఇవన్నిటి ద్వారా మీకు ఏమీ రాదు. మీ జ్ఞానము ఏదైతే ఆలోచన ద్వారా మీ లోపల స్థిరపడిందో అది మాత్రం వచ్చే జన్మకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎంత అందమైన జన్మ మనది. అదే మీరు పక్షులు, కీటకాలు, నీళ్ళలో నివసిస్తున్నటువంటి జంతువులు, కోట్ల జంతువులు, తెలివిలేని జంతువులు, పాపం అన్యాయంగా బాధపడుతూ వేటగాళ్ళ యొక్క దాడికి గురైతూ చచ్చిపోతూ, అలాంటి జీవనం కావాలా లేక మనుష్య జీవనం కావాలా? మనుష్య జీవనం కూడా ఏదో మంచిగా మన దేశంలో పుట్టాలా లేకపోతే తుర్క దేశాల్లో పుట్టాలా? ఒకసారి ఆలోచించండి. ఏ తుర్క దేశంలో జిహాద్ అంటాడు, యా ఇలాహి ఇల్లెల్లాహి అంటాడు అనేసి వేసేస్తాడు, నరికి పారేస్తాడు. మహమ్మద్ ప్రవక్త మనుషులని మార్చడానికి ముందు ఏం చేసేవాడు? నరికేసే ఫస్ట్ వాళ్ళని ఏమీ లేదు, అక్కడ ఒక చిన్న గొయ్యి తవ్వేవాళ్ళు, పెద్దది తవ్వేసి ఆ గొయ్యి పైన వీళ్ళందరినీ వేరే మతం వాళ్ళని, యూదులు, క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ నిలబెట్టి అందరినీ వరుసగా తలలు నరుకుతూ పోయి అందులో పడేసేవాళ్ళు అనమాట. ఇస్లాము స్వీకరించని ప్రతి ఒక్కరిని మరి మీరు ఇంతమంది మిగిలిపోయారంటే హిందువులు, మీ తాతలు, వాళ్ళు ఎంత అదృష్టవంతులు. వాళ్ళు ఎన్ని దెబ్బలు, తన్నులకి, ఎన్ని అవమానాలకు గురైతే హిందూ ధర్మంలో మిగిలిపోయారు. ఒకసారి ఆలోచించండి.
కాబట్టి మనది అదృష్టవంతమైనటువంటి జన్మ. ఈ అదృష్టవంతమైనటువంటి జన్మని సరిగా మనం ఉపయోగించుకోలేమా? నా వాయిస్ వినిపిస్తోందండి? హలో? వినిపిస్తుంది సార్. వెరీ క్లియర్, వెరీ క్లియర్. కిందికి ఇలా చేయబెట్టారు. వినబడుతుంది. అంటే అవన్నీ చూడలేము మేము అంటున్నానండి. మీరు చెప్పినవన్నీ మేము ఆలకించలేము. అవి తలంచుకుంటేనే చాలా ఇదిగా ఉంది. చాలా అని రౌద్రంగా అంటున్నాను. ఉంటాయి అవి. చాలా రౌద్రంగా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మరి మంచి జన్మ వచ్చినప్పుడు, సాధనకు ఉపయోగపడే జన్మ వచ్చినప్పుడు చక్కగా సాధన చేసుకోవచ్చు కదా. మీ జీవితంలో ఇంకొక్క రోజు ఉన్నా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క రోజు మిగిలినా సరే సాధనకు ఉపయోగించండి. ఇవాళ రాత్రి 11 దాకా అమావాస్య ఉంది. చేసుకోండి. జపం ఎంతసేపు చేసుకుంటారో చేసుకోండి. ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా చేసుకోండి. ప్రవచనం అయిపోగానే అలా కూర్చోండి. రామ 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 సింపుల్ నామజపం చేసుకోండి చాలు. శివాయ నమః శివాయ నమః, నారాయణాయ నమః నారాయణాయ నమః. మళ్ళీ అది కూడా హడావిడి శివ 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 అట్లా కాదు. నారాయణాయ నమః నారాయణాయ నమః, శివాయ నమః శివాయ గురువే నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ. చక్కగా అనుకోండి. ఎంతసేపు వీలైతే అంతసేపు అనుకోండి. వనమాలి గదీశార్గి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. అలా కృష్ణుడు శివుడు పార్వతి అలా కళ్ళ ముందు వచ్చేలాగా ఊహించుకుంటూ చేయండి. కర్పూర గౌరం కరుణావతారం అనుకుంటూ చక్కగా. లేకపోతే అంతరాయ తిమిరోపశాంతయే, లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి. శాంత పావనం అచింత్య వైభవం, ఆయన వైభవాన్ని ఊహించలేము. పావనమైనటువంటి శాంతమైనటువంటి వ్యక్తి ఆయన. ముఖము ఏనుగు లాంటిది, శరీరము మనిషి లాంటిది. కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహ. ఆయన జ్ఞానవంతమైనటువంటి సంపదకు మూలమైనటువంటి ఆయన బొజ్జను, ఆయనని నిరంతరము నేను ధ్యానిస్తాను. ఎందుకు ధ్యానిస్తాను? నాలో అజ్ఞానం పోగొట్టాలి. అయిపోయింది. నా కళ్ళ ముందు గణేష్ మెదులుతూ ఉన్నాడు. అలా ఊహించుకుంటూ చెయ్యాలి. మంచి పనులు ఎన్ని చేయగలిగితే వచ్చే జన్మకు అన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి. జీవితంలో ఇంకొక రోజు టైం ఉన్నా సరే మంచి పనులు చేయడానికి వెనకాడవద్దు. మన ఉపనిషత్తులన్నీ ఇవే చెప్తాయి. ముఖ్యంగా కేన ఉపనిషత్తు నీ గురించి చెప్తుంది. నీ గురించి చెబుతూ ఈ లక్షణాలని నువ్వు పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్నప్పుడే నువ్వు ఇందులోపల ముందుకు వెళ్ళగలుగుతావు. మరి ఎవరిని? నేనెవరిని? చైతన్యాన్ని యొక్క మూలం ఏంటి? అసలు ఏంటి? సృష్టి ఎలా ఏర్పడింది, పరబ్రహ్మ ఎలా ఏర్పడ్డాడో అనడం లేదు. నా గురించి తెలుసుకుంటే పరబ్రహ్మ గురించి తెలుస్తుంది, సృష్టి గురించి. మూడు ఉన్నాయి ఈ ప్రపంచంలో. నేను, పరబ్రహ్మ, జగత్తు. చెప్పండి ఒకసారి ఏమున్నాయి? నేను పరబ్రహ్మ జగత్తు. తెలుసుకుంటే చాలు అన్ని వచ్చేస్తాయి. నా గురించి తెలుసుకుంటే అన్ని వస్తాయి. అది కేనోపనిషత్తు యొక్క గొప్పతనం. కేనోపనిషత్తు మన ఫేవరెట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. కేన చాందోగ్యోపనిషత్తులు రెండూ కూడా సామవేదంలోనివి. తలవకార శాఖలోని ముఖ్యమైనటువంటి 9వ చాప్టర్ లోంచి మనకు ప్రారంభం అవుతుంది కేనోపనిషత్తు. ఇది 4 భాగాలు చెప్పి తెలుసుకున్నాము. సుమారుగా 35 శ్లోకాలు. 9 శ్లోకాలు, 5 శ్లోకాలు, 12 శ్లోకాలు చూసుకోండి ఒకసారి, నాకు అంత నోటికి లేవు. సో అట్లాగా ఇన్ని శ్లోకాలు, మొత్తం 35 శ్లోకాలు. కానీ ఇంత చిన్న ఉపనిషత అయినప్పటికీ కూడా గొప్ప జ్ఞానము, గంభీరమైనటువంటి ఆలోచనలు, అత్యంత గంభీరమైనటువంటి ఆలోచనలు ఇందులోపల వస్తాయి. గురువు అడుగుతున్నాడు, గురువు గారు చైతన్యం యొక్క మూలం ఏంటి? చైతన్యం ఉందని తెలుసు. సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడే చైతన్యం అంటాం. ఎవరన్నా చెప్పండి, చైతన్యం అంటే డెఫినేషన్ ఏంటి? సర్వత్రా వ్యాప్తి చెందినదే చైతన్యం. అంతే. సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుడి శక్తి, అదే చైతన్యం. సో అంతేగాని భగవంతుడు అనగానే ఒక ఆలయంలోనే ఉన్నాడు అని కాదు. భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందున్నవాడు. కాబట్టి అటువంటి భగవంతుడి గురించి తెలుసుకోవాలి. కానీ మరి అటువంటి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ముందు నా గురించి తెలుసుకోవాలి కదా. కేరేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః, కేనేషితం వాచమిమాం వదంతి, చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి అని చెప్పేసి చెప్తున్నాడు. ఫస్ట్ శిష్యులందరూ కూర్చున్నారు. ఉపనిషత్తు అంటే ఏంది? గురువుకు సమీపంగా కింద కూర్చొని వినేటటువంటి దాన్ని ఉపనిషత్తు అంటారు. ఆయనకు సమీపంలో కూర్చొని నేర్చుకునేది. ఏమంటున్నారు వీళ్ళందరూ కూడా? కేన ఇషితం,
ఎవరి చేత ఇష్టపడి ప్రేరేపింపబడి, కేనేషితం ఎవరి చేత ఇష్టపడి, పతతి అంటే వెళ్తోంది. ఎవరు? ప్రేషితమైనటువంటి మనస్సు ఎక్కడికో పంపించినట్టుగా వెళ్ళిపోతుంది. ఎవరు పంపించారు దాన్ని? మీరు పొద్దున్నే ఆలోచించి పంపిస్తున్నారండి మనసుని ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళని? అదే వెళ్ళిపోతుందా? ఇలా అదే వెళ్ళిపోతుంది. అదే వెళ్ళిపోతుంది సార్. ఎటో వెళ్ళిపోతుంది సార్. రెండవది ఏమంటున్నాడు? కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః. ప్రైతి అంటే ప్రసరించడం. ప్రైతియుక్తః అంటే ఎవరో చెప్పినట్టుగా ప్రాణాలలో కూడా 5 ప్రాణాలు ఉన్నాయి మనకు. 5 ప్రాణాలు, 5 ఉప ప్రాణాలు, పంచ ప్రాణాలు. అందులో ప్రథమ ప్రాణం అంటే ఆక్సిజన్ ని ప్రథమ ప్రాణం అంటారు. ఏమంటారు? ఆక్సిజన్ ని ప్రథమ ప్రాణము అంటే ప్రాణము అని చెప్పి. ఈ ఆక్సిజన్ ఎలా ప్రవహిస్తుంది? ఆక్సిజన్ లేకపోతే ఒక్క జీవక్రియ జరగదు కదా. నువ్వు ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది? బ్రెయిన్ కి ఆక్సిజన్ వెళ్ళదు, బ్రెయిన్ పని చేయదు. శరీరం లోపల ఒక్క జీవక్రియ కూడా జరగదు. సెల్ డివిజన్ అంటారు, సెల్ డివిజన్ జరగదు. నువ్వు తీసుకున్నటువంటి ఆహారం ముక్కలు కాదు, ఇవన్నీ జరగవు. కాబట్టి ఎవరు చేస్తున్నారు? ఈ ప్రసరించేలాగా ఎవరు చేస్తున్నారు? మీరు ఏమనుకుంటున్నారండి? ఇవన్నీ కూడా మనము కూర్చొని ఇప్పుడు ప్రాణమా నువ్వు చెయ్యి అని చెప్పేసి చెప్తున్నావా? ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ? కేనహ అని వస్తుంది కాబట్టి ఇది కేనోపనిషత్తు. కేనేషితం పతతి ప్రేషితం మనః. కనీసం ఈ ఒక్క లైన్ గుర్తుంచుకోండి. కేనోపనిషత్తు మీరు నేర్చుకుంటున్నారు అని చెప్పడానికి తర్వాత వచ్చేటటువంటి ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు నేర్చుకునే ముందు ప్రతి దాంట్లో ఫస్ట్ శ్లోకం ఒక్కటి నేర్చుకోండి. ఈశావ్యాసోపనిషత్తు కూడా నేర్పిస్తాను. కేనేషితం పతతి ప్రేషితం మనః. అందరూ అనండి ఒకసారి. మనసులో అన్నా సరే, అన్మ్యూట్ చేసుకుని అన్నా సరే. వెరీ గుడ్. మనకి ప్రేషితం మనః. కేనేషితం పతతి ప్రేషితం మనః. సో ఎవరితోని ప్రేరేపింపబడి ఇది జరుగుతోంది? ఈ మనస్సు అలా ఎవరి చోట వెళ్తుంది? ప్రాణము ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రాణం ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఎవరి ఆజ్ఞతోని ప్రసరించుకుంటూ వెళ్తోంది? కేనేషితాం వాచం ఇమాం వదంతి. వాచం మాట్లాడడం, వాచం ఇమాం వదంతి. ఇలా మాట్లాడు అని చెప్పి దానికి ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు నాకు ఇంత ఫాస్ట్ గా ఎట్లా వస్తున్నాయి మాటలు? ఎన్ని క్రియలు జరుగుతున్నాయి తెలుసా? కొన్ని లక్షల క్రియలు జరుగుతున్నాయి. నా నాలిక ఉంది కదా, నాలిక మీద కొన్ని లక్షల ఈ టేస్ట్ బడ్స్ ఉంటాయి. నాలిక దౌడలను కదలడము, పైన అంగిలికి కదలడము, కింద కదలడము, పన్నులని కొట్టడము, వీటన్నిటి ద్వారా ఒక్కొక్క సౌండ్ వస్తుంది. అలాంటిది ఎన్ని సౌండ్స్! నేను ఎంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఎవరు ఇవన్నీ మాట్లాడిస్తున్నది? ఎవరు? చిన్న పిల్లాడికి కూడా మాట్లాడాలనే తపన. తల్లితో మాటలు రాకముందు కూడా ఎంత అని ఏవేవో మాట్లాడుతుంటాడు. ఎన్ని మాట్లాడితే అన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? ఎవరు చేయమంటున్నారు ఇవన్నీ కూడా? ఎవరు ఇవన్నీ మాట్లాడించాలి అని చెప్పి ఎవరు ప్రేరేపిస్తున్నారు? నోరు మూసుకొని ఊరుకోవచ్చు కదా. ఎవరు మాట్లాడించడానికి ఇవన్నీ చేస్తున్నారు? గురువు గారు నాకు అర్థం కావడం లేదు. గురువు గారు వాళ్ళందరూ కూర్చున్నారు, శిష్యులు అలా దీనంగా చూస్తున్నారు గురువు గారి వైపు. ఊహించుకోండి, ఒక చక్కటి ఆశ్రమ వాతావరణము, చక్కటి పక్షులు ఎక్కడ చూసినా కూడా, పర్ణశాలలు, అందమైనటువంటి ప్రకృతి, దట్టమైనటువంటి అడవి, అందమైనటువంటి వాతావరణంలో చక్కగా ముగ్గులు వేసుకొని పవిత్రంగా ఉన్నటువంటి ఆ వాతావరణంలో గురువు గారు చుట్టూ గట్టు పైన కూర్చున్నాడు. శిష్యులందరూ కూడా కింద కూర్చుని వింటున్నారు. గురువు గారు చెప్పండి, గురువు గారు ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు? గురువు గారు. చక్షు శ్రోత్రం కౌదేవో యునక్తి. ఏ దేవుడు? మా చక్షు శ్రోత్రం. వీటిని ఎవరు మాట్లాడేలాగా చేస్తున్నారు? యునక్తి. ఎవరు యునైట్ చేస్తున్నారు? యునక్తి అంటే యునైట్ చేయడము, ఇంటిగ్రేషన్ చేయడము. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా? ఎవరు చేస్తున్నారు? ఏవో ఇవన్నీ తెలిసిపోతున్నాయి. ఎవరి ప్రేరేపణ వల్ల నా మనస్సు రకరకాల ఆలోచనల వైపు వెళ్ళిపోతుంది? గురువు గారు నేనేమన్నా ఆలోచించు అని చెప్పి చెప్తున్నానా? లేదు కదా. నా ప్రాణశక్తి ఎవరి ఆధీనంలో ఉంది? టక్కుమని ఆగిపోతుంది కొంతమందిగా. గాలి పీల్చుకో, అయిపోయింది వాళ్ళ పని. ఎవరి ప్రేరణతో వస్తుంది? కొంతమంది మాట్లాడని కూడా మాట్లాడలేరు, కానీ మాట్లాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కన్ను, చెవులు, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా మీ డ్యూటీ ఇది అని చెప్పిన వాడు ఎవడు? నా ముక్కు, నా నోరు. కాబట్టి ముక్కు చేసే పనిని నోరుకి, నోరు చేసే పనిని ముక్కుకి ట్రాన్స్ఫర్ చేద్దామా ఈ రోజు నుంచి? శ్రీనివాస్ స్టూడెంట్స్ అదే అడుగుతారు, సార్ మంచి ఐడియా సార్, అట్లనే చేద్దాం సార్. ఎవరి చేతుల్లో లేదు సార్, అది ఉల్లంఘించలేని శాసనం లేదు. కాబట్టి అతను అడుగుతున్నాడు అనమాట. మనస్సును ఎవరు నడిపిస్తున్నారు? గురువుని. శిష్యుడు అడుగుతున్నాడు మనస్సును. నేను ఆలోచిస్తున్నాను గురువు గారు, నేను ఆలోచిస్తున్నాను. ఎవరు ఈ ఆలోచనల వెనక, ఈ ఆలోచనకు ముందు, ఈ ఆలోచన తర్వాత
ఉన్నటువంటి శక్తి ఎవరు? ఈ ఆలోచనని గమనిస్తున్నది ఎవరు? మీకు ఆలోచన వచ్చింది అన్న విషయం తెలుస్తుందా లేదా? ఎస్ ఆర్ నో ఫస్ట్ చెప్పండి. మీకు ఆలోచన వస్తుంది అన్న విషయం తెలుస్తుంది? కొద్దిగా కష్టమైన సబ్జెక్ట్, జాగ్రత్తగా వినండి. కొద్దిగా కష్టమైన సబ్జెక్ట్. మీకు ఆలోచన వస్తుందంటే ఎవరి ఆలోచనని గ్రహిస్తున్నది, గమనిస్తున్నది ఎవరు? తెలియదు. నేను ఆలోచిస్తున్నాను అంటావు అంతే. ఆ ఆలోచన వస్తోంది అనే విషయం మాత్రం నీకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రాణాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ప్రాణశక్తి లేకపోతే ఏం లేదు. మనం శ్వాస తీసుకుంటున్నాం, నిద్రలోకి వెళ్ళిపోతాం, నిద్ర లోపల కూడా శ్వాస తీసుకుంటున్నాం. సార్ నాకు శ్వాస తీసుకోవడం ఇష్టం లేదు సార్ అంటే చచ్చూరుకుంటావు. శ్వాస తీసుకుంటాం, నిద్ర లోపల కూడా శ్వాస కొనసాగుతుంది కదా, మరి ఆ శ్వాసను కొనసాగిస్తున్నది ఎవరు? శ్వాసని కొనసాగిస్తున్నది ఎవరు? నిద్ర లోపల అయితే నీకు అసంకల్పిత ప్రతీకార చర్యనే. ఎలా జరుగుతుంది అది? ఎవరో జరిపిస్తున్నారు అది. నీకు ఏమి తెలియదు, మంచి గాఢ నిద్రలో ఉంటావు, గురక పెడుతూ ఉంటావు కదా, రైల్వే స్టేషన్ మొత్తం రైలు లోపల 10 బెర్తుల వాళ్ళు లేచిపోవాలి, అలా గురక పెడుతూ ఉంటావు, కానీ నీకు ఒళ్ళు తెలియదు. ఆ శ్వాసను కొనసాగిస్తున్నది ఎవరు? ఆ భయంకరమైనటువంటి శ్వాసను కొనసాగిస్తున్నది ఎవరు? కొంతమంది చక్కగా పడుకుంటారు, నాలాంటి వాళ్ళు మంచిగా పడుకుంటారు. చిన్న పిల్లల్లాగా 8 సెకండ్లు 10 సెకండ్లలో నిద్రపోతా నేను. తెలిసే లోపల నాకు పడుకుంటా. ఒక్కొక్కసారి ఏమన్నా విందామని చెప్పి పక్కన పెట్టుకుంటాను, ఆ వినే లోపల నిద్రకి వెళ్ళిపోతాను. ఇది ఒక టెక్నిక్. నేను ఇంతకుముందు అది అదృష్టం అండి. అదృష్టం ఎవరికి రాదు సార్. మేము ఇక్కడ ఒక గంటకి బొల్లు నిద్ర రాదు. దైవ కృప. అయితే ఇది మీరు ఒకసారి చూసుకుంటే, ఎప్పుడు నాకు నిద్ర పడుతుంది, నన్ను నేను ఎప్పుడు మర్చిపోతాను అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెయ్యిని బిగించండి గట్టిగా. ఏంటంటే ఎలాగ గుర్తించడం దీన్ని? మనం ఏం చేస్తామంటే నిద్రపోతాం కదా, పక్కన ఏదైనా ఆడియో పెట్టుకొని వినండి. వింటున్నప్పుడు ఎక్కడో ఒకచోట కట్ అయిపోతుంది అది. అప్పుడు నీకు ప్రపంచానికి సంబంధం దిగిపోతుంది. నువ్వు ఎన్నింటికి పడుకున్నావు అంటే 9:30కి పడుకున్నా అంటావు. నువ్వు 9:30కి పడుకోవు, 9:35కి పడుకోవచ్చు, 10 o'clockకి కూడా పడుకోవచ్చు, లేదా 9:31కే పడుకోవచ్చు. నాలాంటి వాడైతే 9:30 అయిన తర్వాత 10 secondsకి పడుకోవచ్చు. అయితే ఎప్పుడు పడుకున్నాం అనేది ఎలా తెలుస్తుంది? ఎప్పుడు నీకు ఈ ప్రపంచంతో సంబంధం పోయి నువ్వు నిద్రలోకి వెళ్తున్నావు, అది తెలిసేటటువంటిది ఏదైతే ఉంటుందో దానికోసం ఈ చిన్న ఆడియో పెట్టుకొని వింటుంటే మీకు తెలిసిపోతుంది. పొద్దున లేచిన తర్వాత చూడండి, మీకు లాస్ట్ జ్ఞాపకం ఉన్న ఐటమ్ ఏదో తెచ్చుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత ఫాస్ట్ గా మీరు పడుకున్నారనేది. కొన్ని రోజులు అలవాటు చేసుకోండి. అట్లా అని చెప్పి రాత్రంతా సౌండ్ వచ్చేలాగా పెట్టుకోకండి, ఒక పావు గంట పెట్టుకొని తీసేసేయండి. లేదా నా ప్రవచనాలు పెట్టుకోండి. నా ప్రవచనాలు పెట్టుకుంటే మీకు వేరే ఏం అవసరం లేదు, నిద్ర మాత్రలు అవి ఏం అవసరం లేదు. మస్తు నిద్ర వచ్చేస్తుంది సార్. డీప్ స్లీప్ పెట్టుకొని నిద్రపోతాను సార్. మీ ప్రవచనాలు పెట్టుకుంటా తిరుగుకుంటా నిద్రపోతాను. అంతే, చాలా మంది అంతే. ఇప్పుడు నా ప్రవచనాలు ఎందుకు వింటారు అనుకున్నారు మీరు? ఏదో ఆత్మ జ్ఞానం కోసం, దానికోసం కాదు. మన వాళ్ళందరూ ఎందుకు వింటారంటే మంచిగా సార్ చెప్తే మంచిగా నిద్ర వస్తుంది బాగుంటది అని చెప్పి వింటారు. చాలా మంది నిద్ర మాత్రం ఆపేశారు. నేను చెప్పే కదా, మీ డాక్టర్లందరూ నాకు ఫోన్ చేసి గోల, మీ వల్ల మా మందుల ఇది తగ్గిపోయింది సార్, మంచిగా పడుకుంటున్నారు మీ స్టూడెంట్స్ అని చెప్పి. ఎనీవే, సో వింటే అప్పుడు ఆశ్చర్యం, ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా మన వెనకాల? నా మాట్లాడే శక్తి ఎవరు ఇస్తున్నారు? నాలిక మాట్లాడుతుంది, మెదడుకి సంకేతాలు పంపుతుంది, కానీ ఈ చైతన్యం ఎవరిస్తున్నారు? ఇది మనం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేను చేస్తున్నాను అని చెప్పి ఇన్నాళ్ల పాటు అనుకుంటున్నావు కదా నువ్వు, నేను చాలా మంచివాడినండి, నేను చాలా మంచిదాన్నండి, ఉన్నమాట ఉన్నట్టుగా అనేస్తానండి, కానీ అందరూ నన్నే తిడతారు, అందరూ నన్నే అంటారు, నా కర్మగాలి, ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా ఫాల్తూ మాటలు. ఒక్కసారి కూర్చొని ఆలోచించు, నా ఆలోచనలకు మూలం ఎవరు? నా మాట్లాడే శక్తికి మూలం ఎవరు? నా మెదడుకు సంకేతాలు పంపిస్తున్నటువంటిది ఎవరు? అప్పుడు తెలుస్తుంది ఏంటంటే నువ్వు అనేది ఈ శరీరము, ఈ నాలుక, ఈ ముక్కు, ఈ చెవులు కాదు, వీటి వెనక ఒకటి ఉంది, ఏదో ఉంది. అది రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి ఇప్పుడు ప్రస్తుతం ఆత్మజ్ఞానం క్లాస్ లో ఉన్నప్పుడు. కాబట్టి ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఏదో ఒక శక్తి ఉంది, ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందినటువంటి ఒక శక్తి ఉన్నది, చైతన్యము. ఎంత చక్కటి పేరు, చైతన్య అనేటటువంటి పేరు. మన చైతన్య ఎంత ఖుషి అయిపోతుందో ఆ మాట అన్న ప్రతిసారి. నీకు ఇంకో కాంపిటీషన్, వెంకట చైతన్య కూడా ఉంది గ్రూప్ లోపల, ఇద్దరు చైతన్యాలు. వెంకట చైతన్య జాయిన్ అయిందా? జాయిన్. అంటే పేరులో కూడా మంచి వాల్యూ ఉంటదండి, పేరు కూడా మంచి వాల్యూ ఉంటుంది, మంచి వాల్యూ ఉంది. సో కాబట్టి చనిపోయిన వ్యక్తిని తీసుకోండి మీరు, ఆయనకి కళ్ళుంటాయి, చెవులుంటాయి, మెదడు ఉంది, మరి స్పందన ఎందుకు ఉండదు? ఏదో ఉంది. జీవించి ఉన్నప్పుడే ఒక శక్తి మన పైన పనిచేస్తుంది, మామూలు టైం లోపల పనిచేయడం లేదు. అది మనం చనిపోయినప్పుడు పనిచేయడం లేదు. కళ్ళున్నాయి, చెవులున్నాయి, మెదడుంది,
అన్నీ ఉన్నాయి, రక్తం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు పనిచేయడం లేదు? జీవించి ఉన్నప్పుడు ఆ పనిచేసేటటువంటి శక్తి ఏది? ఇప్పుడు వేరే ఉపనిషత్తుల లోపల ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఈ ప్రపంచము యూనో జగత్తు యొక్క లక్షణాలు ఏంటి, సృష్టి యొక్క లక్షణాలు ఏంటి, పరబ్రహ్మ యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాం. ఇందులోపల నేను నా గురించి అడుగుతున్నా, నేనెవరిని అసలు? ఎవరే సుబ్రహ్మణ్యం సినిమాలో వాడు వచ్చి అడుగుతాడు, నువ్వెవరివి అంటే నేను ఫలానా కంపెనీకి ఎండీని అంటే అది నీ బాధ్యత. నువ్వెవరివి అంటే ఫలానా ఆయన యొక్క కొడుకు అంటే అది మీ నాన్న పేరు చెప్తున్నావు. నువ్వెవరు అంటే నా పేరు ఇది అని చెప్పి. అది నువ్వెవరు? నువ్వు సుబ్రహ్మణ్యం అంటే ఎవరివి? నువ్వు, నీ పేరు అది. అంటే ఇది నేను ఇలా ఉన్నాను కదా అంటే అది నీ రూపము. నువ్వెవరివి? నేను ఫలానా చదువుకున్నటువంటి వాడిని ఎడ్యుకేషన్ చేశాను అంటే అది నీ చదువు. నువ్వెవరివి? సో ఇవన్నీ కూడా మనం బయట లక్షణాలన్నింటినీ కూడా నీకు ఆపాదిస్తున్నాం. వీఆర్ సూపర్ ఇంపోజింగ్ ఆల్ దీస్ వాల్యూస్ అపాన్ యూ. బట్ హూ ఆర్ యూ? నువ్వెవరు? నిజంగా నువ్వెవరు? యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ హూ యు ఆర్. దెర్ ఇస్ సంథింగ్ మిస్టిక్ అబౌట్ ఇట్. అదేంటి? అది మనం కనుక్కోవాల్సినటువంటి అవకాశం ఉంది. శంకరాచార్య చాలా గొప్ప విషయాలు చెప్తారు. ఆయన యొక్క శిష్యుడు చాలా తెలివైన వాడట. అక్కడ ఎవరు? శంకరాచార్య. ఇది చిన్న కథ, మళ్ళా జాగ్రత్తగా ఎన్నుకోండి, చెయ్యి గట్టిగా పట్టుకోండి. మళ్ళా శంకరాచార్య శిష్యుడు చాలా తెలివైనవాడు. ఈయన కేనోపనిషత్తు చెప్తున్నప్పుడల్లా ఆ శిష్యుడు ఆలోచిస్తున్నాడట, నా శరీరం జడమే కదా, ఎందుకంటే నేను ఎన్నో బాడీస్ ని చూశాను. శరీరం జడం, శరీరానికి శక్తి లేదు. ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు, విసర్జన అవయవాలు, ఇవన్నీ కూడా జడమే కదా. జడ వస్తువు స్వయంగా పనిచేస్తుంది. నువ్వు ఒక వస్తువుని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయావు, 2 రోజుల తర్వాత వచ్చి చూసినా వస్తువు అక్కడే ఉంటుంది. కాబట్టి ఏదో ఒక చైతన్య స్వరూపం ఉండాలి కదా అని ఆ శిష్యుడు ఆలోచించాట. ఎంత బ్యూటిఫుల్ గా దీన్ని శంకరాచార్య చెప్తున్నారో చూడండి. శంకరాచార్య ఏమంటున్నాడంటే, నా శిష్యుడు ఇలాంటి వాడు, వాడికి తెలుసు, వాడు ఆల్రెడీ కొంత తెలివైన వాడు, శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా కొద్దిగా తెలివైన వాడు. ఆలోచిస్తున్నాడు. ఆలోచించి ఇదంతా కూడా ఏదో ఒక చైతన్య స్వరూపం ఉంది అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు దానికి శంకరాచార్య జవాబు చెప్పారట, నాయన ఈ కేనోపనిషత్తు అనేటటువంటిది మహోన్నతమైనటువంటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు లోపల నీ శరీరం అనేటటువంటిది ఇట్స్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, దట్స్ ఆల్. కేవలం ఒక ఉపకరణం మాత్రమే. ఇది కేవలం ఒక ఉపకరణం మాత్రమే. నువ్వు పెన్ను ఉంది, పెన్ను అనేది ఉపకరణమా లేకపోతే పెన్ను నువ్వా? పెన్ను లేనిదే నువ్వు ఎగ్జామ్ రాయగలవా? హలో, పెన్ను లేనిదే ఎగ్జామ్ రాయలేదు. కానీ అట్లా అదే విధంగా కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ లోపల నుంచి కంప్యూటర్ స్వతహాగా తను ఆలోచించగలదా లేక మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా? మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. కారు చాలా బ్యూటిఫుల్ ఇది ఉంటుంది, కానీ కారును మనం నడిపించాలా? అదే వెళ్తుందా? సో ఇవన్నీ ఆలోచిస్తే ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి. మన అన్నింటికంటే మూలం మనస్సు. ఆ మనస్సును కూడా నడిపించేటటువంటిది ఏదో ఉంది. కాబట్టి ఈ మనస్సును ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ప్రతిరోజు పడుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? మీ ఎదురుగా ఎవరో కూర్చొని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మళ్ళీ భయపడి సావకండి, నేను చెప్పేది మంచి మాటలో చెప్తున్నాను. హడిల్లి రాత్రిపూట కేకలు పెట్టారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అంటారు, ఇక ఆయన ప్రవచనం వినక ఇంకోసారి అంటారు. అలా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరో చూస్తున్నారు నిన్ను సాక్షిభూతంగా. ఆ ఎవరో తెలుసా? అది నువ్వే. ఇలా చూస్తున్నావు, నీ శరీరం వైపు ఇలా చూస్తున్నావు. ఏమిటిది? ఇలా జడంగా నువ్వే చైతన్యానివి, నువ్వే ఆ చైతన్యానివి. ఆ సాక్షి చైతన్యం అనేటటువంటిది ఏదైతే ఉందో అది నీ శరీరాన్ని, నీ మనస్సుని కూడా గ్రహిస్తుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయావు, నీ మనస్సు పనిచేయడం లేదు, నీ శరీరం పనిచేయడం లేదు. అప్పుడు నువ్వు ఇలా పైనుంచి శరీరాన్ని చూస్తున్నావు. ఇది ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు కూడా మనం ఆత్మస్వరూపులం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది మనకు అవగతం అవుతుంది. కానీ దాని మీద మనము ఎక్కువ ధ్యాస పెట్టడం లేదు. చివరికి నా లాస్ట్ లోపల ఏమంటాడు, నా కళ్ళు, చెవులు ఇవన్నీ ఏ దేవుడు కాదు. అక్కడ దేవుడు అంటే దేవుడు అని కాదు. దేవుడు అంటే మనం లాస్ట్ టైం చెప్పాము, దివ్ అంటే ప్రకాశం, ద్యు విద్యుత్, ద్యు అనేది కదా, ద్యులోకం, వెళ్తున్నటువంటి లోకం, ద్యులోకం. దివ్ అంటే దివారాత్రులు అంటాం. దివా అంటే వెలుతురు, రాత్రి అంటే నైట్, దివా అంటే వెలుతురు. ఇక్కడ దేవ అనే దానికి అర్థం ఏంటి అంటే దేవతలు అనే స్వతహాగా కాదు, జ్యోతి ఉన్నటువంటి వారు, ప్రకాశం ఉన్నటువంటి వారు. ఎవరు దీన్ని ప్రకాశం ఇస్తున్నారు? ఎవరు ఈ చైతన్యం ఇస్తున్నారు? వీటన్నిటి లోపల ఎవరు ఆ ఎలక్ట్రిసిటీని అందిస్తున్నటువంటి వాళ్ళు? ఎవరు అందిస్తున్నారు? స్వతహాగా నేను ఇక్కడున్నాను. ఇది మనస్సు, ఇది ఇంద్రియాలు, ఇది ప్రపంచం. ఇది అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, లేకపోతే రాసి చూపించాలా మీ అందరికి? మళ్ళొక్కసారి చెప్పండి సార్. లేదు రాసి చూపిస్తాను. అందరూ ఆగండి ఒక్క నిమిషం. అమ్మా జై శ్రీకృష్ణ.
పలక తేడానికి వెళ్ళినట్టుంది సార్. బోర్డు తెస్తున్నా, అయిపోయింది, తెచ్చేసా. ఇది ఎప్పుడు పక్కనే పెట్టుకోవాలి, మన స్టూడెంట్స్ తెలివైన వాళ్ళు కదా. మీరు అన్న మాట అండి గురువు గారు, ఆ పాట గుర్తొచ్చిందండి, విఠల సినిమా పాట. విఠలా పాటనా? నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా. భగవంతుడి రూపమే మనందరిది. ఇప్పుడు ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది తెలియనటువంటి ఒక నేను. దిస్ ఈజ్ అన్నోన్ మీ. ఇది నేను ఎవరో తెలియదు. ఇంకా నేను అంటే శరీరం అనుకుంటున్నాం కదా మనం. నేను అనేది శరీరం కాదు, ఇదేదో సమ్ అన్నోన్ ఫ్యాక్టర్. ఇక్కడ నుంచి నీ మనస్సు ఇలా వేవ్ లాగా వైర్ లాగా ఎందుకు పెట్టానంటే మీరు బాగా ఆలోచిస్తారు కాబట్టి. ఇది నేను, ఇదేమో మనస్సు, ఇవేమో ఇంద్రియాలు, అన్ని పనులు చేస్తున్నాయి. ఇదేమో మీరు చూస్తున్నటువంటి జగత్తు. అర్థమైందా? లేక ఇంకొకటిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఈ పైన తెలియనటువంటి శక్తి, ఎవరు మనల్ని ప్రేరేపిస్తున్నారో ఆ శక్తి. ఇదేమో మీ మనస్సు. ఈ మనస్సు చెప్పినట్టుగా మీ ఇంద్రియాలు వింటున్నాయి. ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే ప్రపంచాన్ని చూస్తున్నాయి. కళ్ళు అనేవి ఇంద్రియాలు కదా, ఇవి బయట ప్రపంచాన్ని చూస్తున్నాయా లేదా? ఎస్ ఆర్ నో? ప్రపంచం యొక్క అనుభవాన్ని చూస్తున్నవి ఇంద్రియాలు, ప్రపంచం యొక్క అనుభవాన్ని చూస్తున్నవి ఇంద్రియాలు. ఇది ప్రపంచం. దీన్ని ఏమని రాయాలి? వరల్డ్ అని రాయనా? జగత్తు అని రాద్దాం. జగత్తు అని రాద్దాం. జగత్. ఇవి ఐ అని చెప్పి రాద్దాం, అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎప్పుడు కూడా మనస్సుకి లోబడి ఉంటాయి. మనస్సు అంటుంది పోయి లడ్డు తీసుకురా అనగానే ఓకే అని చెప్పి కాళ్ళు కదులుతాయి, చేతులు కదులుతాయి, వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాయి, అందులో ఉన్న లడ్డూని తీసుకుంటాయి. కాబట్టి ఇదేంటంటే మైండ్, మనస్సు. ఇదేంటి? ఐ, బిగ్ ఐ, నేను. ఇది నేను, ఇది మనస్సు, ఇది ఇంద్రియాలు ఐఎన్, ఈ కింద ఉన్నటువంటిది జగత్తు. అర్థమైందా అందరికి? ఒకసారి చూడండి ఇది బొమ్మ. ఇంకొక 5 నిమిషాల్లో వదిలేస్తా, మీరు మంచిగా వింటే 5 నిమిషాల్లో వదిలేస్తా. అర్థమైంది సార్. ఫస్ట్ది బిగ్ ఐ సార్, రెండోది మనస్సు చెప్తుంది, మూడవది ఇంద్రియాలు చూస్తున్నాయి. వీళ్ళు అడుగుతున్నదల్లా కూడా ఇదేంటి అని అడుగుతున్నారు, ఇదేంటి అని అడగడం లేదు. ఇవన్నీ కూడా పనిచేయడానికి కారణం ఏంటి? ఇంద్రియాలనేమో మనస్సు సరే ప్రేరేపిస్తుంది, దీనిపైన ఇది. కాబట్టి కేనోపనిషత్తు ఏం చెప్తుందంటే ఈ ఐ అనేది ఏదైతే బిగ్ ఐ ఏదైతే ఉందో అదే బ్రహ్మ చైతన్యం అని తర్వాత శ్లోకాలలో మనం తెలుసుకుంటాం. అంటే నేను, మనస్సు, ఇంద్రియాలు, ప్రపంచము. నేను మనస్సు ద్వారా ఇంద్రియాలను ప్రేరేపించి ప్రపంచం యొక్క అనుభవాన్ని తెలుసుకుంటున్నాను. ఉదాహరణకి చల్లగా ఉంది బయట, ప్రపంచం చల్లగా ఉంది, నా ఇంద్రియాలు చల్లగా ఉండి నా మనస్సుకు చెప్తాయి అబ్బో బయట చల్లగా ఉంది అని. అప్పుడు నేనది అనుభవిస్తున్నాను. కానీ నాకు తెలుస్తుంది అది. నాకు అంటే ఎవరికి తెలుస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అల్లా కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, మనకి పైన క్వశ్చన్ మార్క్ ఉంది. ఇవన్నీ తెలుస్తున్నాయి మనకు. ఎస్ ఆర్ నో? ఈ 3 మనకు అనుభవంలోకి వచ్చాయా రాలేదా? ఇంద్రియాలు, మనస్సు, ఇవి మనకు అనుభవంలోకి వచ్చాయి. అనుభవంలోకి రానిది ఏంటయ్యా అంటే ఐ, ఆ బిగ్ ఐ ఏదైతే ఉన్నదో అది మనకు రావడం లేదు. అది ఒక్కటి వస్తే చాలు మనకు. అది కూడా ఎలా వస్తుంది? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా సులభం, చాలా తొందరగా వస్తుంది. అది తెలిసిన కొద్ది ఎట్లా అంటే అద్దం మీద మురికిపోయినట్టుగా ఇలా 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 అంటుంటే చాలు, అంత క్లీన్ గా మనకు తెలిసిపోతూ ఉంటుంది నువ్వెవరో. ఆ బ్రహ్మ చైతన్యం గురించి తెలుసుకోవాలి నువ్వు, ఆ బ్రహ్మ చైతన్యం గురించి తెలుసుకోవాలి. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ కి మానిటర్ ఉంది, కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది. పైన ఉండేది పరమాత్మ కదండి, మరి అది ఆత్మ అన్న పరమాత్మ అన్న ఒకటే, అది తర్వాత తెలుసుకుంటాం మనం, సరేనా? ఆత్మనే పరమాత్మ. ఆ రెండు ఒకటే అయినప్పుడు మరి ఆత్మ అనేది అందరిలోనూ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళ కర్మలు ఎందుకు అనుభవిస్తారు, ఒక్కొక్కళ్ళ సుఖాన్ని ఇలా ఎందుకు అనుభవిస్తారు? ఆత్మ ఒకటే అయినప్పుడు. మీరు 13వ అధ్యాయము భగవద్గీతలో విన్నట్టు లేరు కదా, మీరు రెగ్యులర్ స్టూడెంట్ కాకపోవచ్చు. 13వ అధ్యాయం లోపల ఏం చెప్తారంటే ఆత్మ వేరు, శరీరం వేరు. ఓకే, అది ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అప్రస్తుతము కాబట్టి, కానీ ఆవిడ అడిగినందుకు చెప్తున్నాను. 13వ అధ్యాయంలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఒకటే అయినప్పుడు కర్మలు ఎందుకు వేరు వేరుగా ఉన్నాయి అని చెప్పేసి అర్జునుడు అడుగుతాడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండు కూడా జడము
తర్వాత చైతన్యము, రెండు కూడా భగవంతుడే అయినప్పుడు ఈ మరి ఎందుకు రెండింటికన్నా ఇవన్నీ? ముందు పురుషోత్తముడు అని పురుషోత్తమ యుగంలో కూడా ఉంది కదండి. అది పురుషోత్తమ క్షరమయ్యే యోగం. వాటికి మీరు తర్వాత దాంట్లోకి వెళ్ళిపోతున్నారండి. మీరు చాలా సూపర్ ఫాస్ట్ గా 13వ అధ్యాయంలో మనం ఉన్నాం, మీరు 15వ అధ్యాయంలోకి వెళ్ళిపోయారు. ఓకేనా? మనం ఇప్పుడు ఉన్నటువంటిది 13వ అధ్యాయంలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని చెప్పేసి చెప్పినప్పుడు, క్షేత్రము అంటే ఈ జడ పదార్థాలన్నీ కూడా, క్షేత్రజ్ఞుడు అంటే వాటన్నిటిని కూడా తెలుసుకునేవాడు, అంటే భగవంతుడు, పరబ్రహ్మ, చైతన్యం. క్షేత్రం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది పూర్తిగా జడము. అర్జునుడి ప్రశ్న ఏంటంటే, జడ పదార్థాలు నువ్వే, చైతన్య పదార్థాలు నువ్వే, మరి అలాంటప్పుడు అందరి కర్మలు ఎందుకు ఇలా కాలిపోయాయి? కొంతమంది ఆనందంగా ఉన్నారు, కొంతమంది దుఃఖంగా ఉన్నారు. అందరూ ఒకటే అయినప్పుడు, అందరూ నువ్వే అయినప్పుడు, చైతన్యము నువ్వే అంటే ఆత్మ అనేటటువంటిది ఎలక్ట్రిసిటీ లాంటిది. ఓకే, అది మనకు తర్వాత అధ్యాయంలో తెలుస్తుంది. ఏది? 14వ అధ్యాయంలో దాన్ని ఏమంటారంటే గుణత్రయ విభాగ యోగము అంటారు. గుణత్రయ విభాగ యోగం లోపల ఏం తెలుస్తుందంటే మనకున్నటువంటి త్రిగుణాలు అంటే ఏంటి? మనం చేసేటటువంటి మన లక్షణాలు. ఆ లక్షణాల వల్ల మనం వేరుగా ఉన్నాం, కానీ సహజంగా మనం అందరం ఒకటే. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కరే. ఇందులో ఎవరికి కూడా మార్పు లేదు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికి కూడా మార్పు లేదు. ఏ ఒక్కరికి కూడా మార్పు లేదు. కానీ త్రిగుణాలు మాత్రమే మనని ఆపుతున్నాయి. త్రిగుణాలు మాత్రమే మనకేం చెప్తున్నాయంటే నువ్వు వేరు, వాడు వేరు, వీడు వేరు అంటున్నాయి. త్రిగుణాలను ఎప్పుడైతే మనం జీరో చేస్తామో మనం అందరము ఒకటే. మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే, త్రిగుణాలని దాటినప్పుడు 15వ అధ్యాయంలో పురుషుడు పురుషోత్తముడుగా మారుతాడు. సో 13వ మరొకసారి జాగ్రత్తగా వినండి, సీక్వెన్స్ జాగ్రత్తగా వినండి. మీరు ఇంతకు ముందు అటెండ్ అయినట్లేదు కాబట్టి మీకు చక్కగా ఇప్పుడు ఒక మంచి స్టార్టింగ్ పాయింట్. పొద్దున 12 తెచ్చుకున్నాడు. ఇక రెండు రిపేర్ కూడా ఆలకించు. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసారు. సరే, అదే నేను అన్నా కదా, పొద్దున్న అన్నా కదా. సరేలే ఉందండి, ఇప్పుడు చూస్తే మన మైగేట్లు ఉంటది కదా, మైగేట్లు ఉంటది కదా, అదే. సరేలే, సరే, మంచిది. ఇప్పుడు ఆ బాబుకి మీకు నెంబర్ నేను చూస్తా. ఇప్పుడు నేను వెళ్ళిపోతుంది, మాకు వెళ్ళిపోతుంది, కానీ ఆయన గొడవ అంటున్నది. అదే, సరే నేను చూసుకుంటాలే. జై శ్రీకృష్ణ. అయితే 13వ అధ్యాయంలో జడ పదార్థము నువ్వే, చైతన్య పదార్థము నువ్వే, అంటే శరీరము నువ్వే, లోపల ఉన్నటువంటి ఆత్మ నువ్వే. శరీరము నువ్వే, నీ నుంచి తయారైనదే, పంచభూతాలు పంచీకరణ ప్రాసెస్ ద్వారా అయిపోయాయని తెలుసుకున్నాం. ఆత్మ కూడా నువ్వే, చైతన్యం, అన్నింటినీ కదిలించే శక్తివి నువ్వే. మరి అందరూ ఒకే రకంగా ఉండాలి కదా. నువ్వే జడము, నువ్వే చైతన్యం, అప్పుడు అన్ని సమానంగా ఉండాలి కదా. తర్వాత అధ్యాయంలో ఏమంటాడంటే, అలా కాదు, గుణాల బట్టి మారుతుంటాయి అని చెప్తాడు. గుణాల బట్టి మారుతుంటాయి. మరి ఆ గుణాలు ఏవైతే ఉంటాయో ఆ గుణాలని గనక మనం తొలగించుకున్న మరుక్షణం, ఈ గుణాలని మాయ అని చెప్పేసి అంటాము. ఈ మాయను గనక తొలగించుకున్నట్లయితే నరుడు నారాయణుడుగా, జీవుడు దేవుడుగా, మానవుడు మాధవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారిపోతాడు అని 15వ అధ్యాయంతో భగవద్గీత అయిపోతుంది. భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాలు 15. 16, 17, 18 అధ్యాయాలను కలశ అధ్యాయాలు అని అంటారు, అంటే అపెండిక్స్ చాప్టర్స్ అంటారు. 15వ అధ్యాయం లోపల అర్జునుడు పూర్తి స్థాయి భగవంతుడుగా మారిపోతాడు, నరుడు నారాయణుడుగా మారిపోతాడు. ఉదాహరణకి టీవీలు ఉన్నాయి. టీవీలు మనం ఒకటే బ్రాండ్ టీవీలు, ఒకే కార్లు కొన్నాం, 2 కార్లు కొన్నాం, సేమ్ కార్లు కొన్నాం, ఒకటే బ్రాండ్ హ్యుండై కొన్నాము. కొనగానే ఆ హ్యుండై బ్రాండ్ కూడా సేమ్ శాంట్రోనే కొన్నాం. 2 కార్లు కూడా ఒకే రకంగా ఉన్నాయా లేక వేరువేరుగా ఉన్నాయా? చెప్పండి ఎవరైనా. డిఫరెంట్ గా ఉంటాయి. చూడడానికి ఒకే రకంగా ఉంటాయా లేక వేరా? అదే కంపెనీ హ్యుండై శాంట్రో ఒకే రకంగా ఉంటాయి, ఉంటాయి కానీ ఒకే రకంగా ఉంటాయి. మరి అది కనుక వాడిన తర్వాత ఒక 1 year తర్వాత ఎలా ఉంటుంది? ఒక కారు డొక్కు అయిపోయి ఉంటుంది, ఇంకో కారు స్మూత్ గా ఉంటుంది. కారణం ఏంటి? దాని యొక్క లక్షణాలు, దాన్ని వాడుకునే దాన్ని బట్టి అవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. సరే, ఏది ఏమైనా ఇది మన కేనోపనిషత్తుకి సంబంధించినది కాదు, ఆవిడ అడిగారని చెప్పేసి కొత్త స్టూడెంట్ అని చెప్పారు, అంతే. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మళ్ళీ వీల్ కమ్ బ్యాక్. కంప్యూటర్ ఉంది, మానిటర్ ఉంది, కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది, సిపియు ఉంది, అన్ని రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, మన కంప్యూటర్ పనిచేస్తుందా? పనిచేయదు. ఎందుకు పనిచేయదు? దాంట్లో కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ లేదు, విద్యుత్ లేకపోతే కరెంట్ పనిచేయదు. అందులోపల ఇంటెల్ అని ఒక చిప్ ఉంటుంది, ఆ ఇంటెల్ కూడా పనిచేయదు. మన బ్రెయిన్ కూడా ఇంటెల్ అని ఒక చిప్ ఉంటుంది, లోపల బ్యూటిఫుల్ చిప్ ఉంటుంది, మెమొరీ ఉంటుంది, అనలిటికల్ పవర్ ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్, మన శరీరం కనుక పడిపోయిన తర్వాత, ఎప్పుడైతే మన శరీరం నుంచి భగవంతుడు అనే ఎలక్ట్రిసిటీ తీసేస్తే
అప్పటి వరకు పనిచేస్తున్న చెవులు, అప్పటి వరకు పనిచేస్తున్న బ్రెయిన్, అప్పటి వరకు కదులుతున్నటువంటి కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా కదలవు. ఇవన్నీ కూడా కదలకుండా వెళ్ళిపోతాయి. అంటే విద్యుత్తు ఏదైతే ఉందో ఆ విద్యుత్ ఏంటి? ఇప్పుడు ఈ పైన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పైన ఉన్న విద్యుత్ ఏంటి? ఈ కింద తెలుస్తుంది మనకు. ఒకటి మనస్సు, ఒకటి ఇంద్రియాలు, ఇంకోటి ప్రపంచం అని. మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా మనం ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాం. కానీ ఆ మనస్సుని ప్రేరేపిస్తున్నది ఎవరైనా ఉన్నారా అని చెప్పి శిష్యులు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఆ చైతన్యం గనక లేకపోతే, చైతన్యం గనక ఏమీ పనిచేయవు. ఎవరు నాకు ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనలని గ్రహిస్తున్నది ఎవరు? ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఇది నేను మీకు చెప్పాను. తత్వ విధానంద గారు మాకు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయించేటప్పుడు ఏం చెప్పేవారంటే, కూర్చొని ఆలోచించండి, నా బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది అని చెప్పి దానిపైన ఫోకస్ చేయండి, అది ఆలోచించడం మానేస్తుంది. ఏం ఆలోచిస్తున్నాను అని ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది నా బ్రెయిన్ అని దాని మీదే ఫోకస్ పెట్టండి. వేరే వేరే ఆలోచన పెట్టకండి, దాని మీదే. అది ఆలోచించదు, ఆగిపోతుంది అది. సో కాబట్టి ఏంటంటే అలా గమనిస్తూ ఉండండి. ఎవరు ఆలోచనలు, ఎవరు ఆలోచనలు చేయిస్తున్నది ఎవరు? లేక నేనే ఆలోచన, లేకపోతే నేనే మనస్సున, లేకపోతే నేను ఈ మనస్సుని, శరీరాన్ని గ్రహిస్తున్నటువంటి సాక్షిన, శరీరాన్ని తెలుసుకుంటున్నటువంటి చైతన్యమా? నా శరీరము అన్నప్పుడు చైతన్యాన్ని తెలుసుకుంటున్నటువంటి వ్యక్తిని అన్నటువంటి విషయం ఇక్కడ మనకు తెలుస్తోంది. సో చాలా అద్భుతమైనటువంటి మొదటి శ్లోకాన్ని మనం తెలుసుకున్నాం. ఇది తెలుసుకున్నాక గురువు గారు మరి జవాబు చెప్పాలి కదా. ఆయన 2వ శ్లోకం చెప్తున్నారు. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చ చక్షురితి అతిముచ్య ధీరా ప్రేత్యాః అస్మాత్ లోకాత్ అమృతా భవంతి. గురువు గారు జవాబు చెప్పాలి. ఎవరు ఆలోచిస్తున్నారు? నా వెనక ఎవరు ఆలోచిస్తున్నారు? నా కళ్ళు చూస్తున్నాయి కానీ ఆ చూసేటటువంటిది ఎవరో ఉన్నారు. ఎవరది? గురువు గారు దానికి జవాబు చెప్పలేకపోతున్నారు పాపం. ఆయన ఏమంటున్నారంటే, చెప్తాను, నేను జవాబు చెప్తాను. అది ఉంది ఒకటి. ఇది ముందు పదచ్ఛేదం చెప్తాను, అర్థం కాని వాళ్ళు అడగండి. శ్రోత్రస్య శ్రోత్రం, షష్ఠీ విభక్తి. శ్రోత్రస్య అంటే చెవికి చెవి, అది ఉందయ్యా, ఒక విషయం ఉంది. వీటన్నిటికీ కూడా శక్తినిచ్చేది ఒకటి ఉంది. నీ చెవికే అది చెవి, నీ మనస్సుకే అది మనస్సు, నీ మనస్సుకే అది మనస్సు. శ్రోత్రస్య శ్రోత్రం. అర్థం కాని వాళ్ళు ఆపేయండి. మనసహ మనం, మనస్సుకి మనస్సది, మనస్సుకి మనస్సది. మనసహ మనః. వాచః వాచం. వాచః అంటే వాక్కు, అది వాక్కుకే వాక్కు. వాచః వాక్కు. ప్రాణస్య ప్రాణః. ప్రాణస్య ప్రాణం యొక్క ప్రాణం అది, ప్రాణం యొక్క ప్రాణం అది. చక్షుషః చక్షుః కంటికే కన్ను అది. ప్రేత్యః అతిముచ్యః. ప్రేత్యః అంటే ప్రేతము. ప్రేతం అంటే చనిపోవడం అని మీనింగ్ ఇక్కడ తీసుకోవచ్చు, కానీ ప్రేతము అంటే ఈ శరీరాన్ని వదిలేసిన అని అర్థం చేసుకోండి. శరీరాన్ని లేదా శరీర భావాన్ని అతిముచ్య. అతిముచ్య అంటే విడిచిపెట్టినటువంటి. ముచ్యతే అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం కదా, ముచ్యతే అని. ఆ అతిముచ్యతే అంటే పూర్తిగా వదిలిపెట్టి, శరీరాన్ని పూర్తిగా వదిలిపెట్టినటువంటి ధీరాహ, శరీర భావాన్ని వదిలిపెట్టినటువంటి ధీరులు అంటే వివేకం ఉన్నటువంటి వాళ్ళు, నాలెడ్జబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, హైలీ నాలెడ్జబుల్ పీపుల్. అస్మాత్ లోకాత్. అస్మాత్ ఈ యొక్క, లోకాత్ ఈ లోకం యొక్క, సంసారం యొక్క అనుభవాలను వదిలేసి అమృతాహ భవంతి అమృతపుత్రులై ఉంటారు. ఇందులో ఫస్ట్ పద విచ్ఛేదన అర్థం కాని వాళ్ళు అడగండి. ఏ పదం అర్థం కాకపోయినా చెప్తాను. ముందు పద విచ్ఛేదన, పదచ్ఛేదము క్లియర్ గా ఉందా లేదా చూడండి, తర్వాత దీని యొక్క అర్థం చెప్తాను నేను. అర్థం కొంత మీకు అర్థమై ఉంటుంది, మీరు చాలా సాలిడ్ స్టూడెంట్స్. అంటే చెవికి చెవి అన్నప్పుడు చెవి ఉన్న వెనక ఉన్న శక్తిని అని చెప్తున్నట్టు సార్. చెప్తాను, అది ముందు పదచ్ఛేదం అర్థమైందా చెప్పండి ఒకసారి. పదచ్ఛేదం అర్థమైందా? 4వది చెప్పరా సార్? ధీర అది. ప్రేత్య. ప్రేత్య అంటే ప్రేతమైపోయిన తర్వాత. ప్రేతమైపోయిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత అనే దానికంటే కూడా శరీరాన్ని వదిలేసిన వాడిని ప్రేతం అంటారు, అవునా కదా? ప్రేతం అంటే ఎవరంటారు?
ప్రేతము అంటే ఏమంటారు? మనం చనిపోయినప్పుడు చనిపోయిన చనిపోయిన తర్వాత 12 రోజుల పాటు 12 Yes, రోజుల sir. పాటు ప్రేతము అంటారు. ప్రేత స్వరూపాన్ని మనము వసురూపంలోకి మారుస్తాం. మనం కర్మకాండాలు చేస్తాం కదా, కర్మకాండాలు చేసినప్పుడు ఏం చేస్తాము? మొదటి 10-12 రోజుల పాటు 11 రోజుల పాటు ప్రేత పూజ చేస్తాం మనం. ప్రేతమునకు ఇది ఇవ్వాలి. ప్రేతము అంటే శరీరము లేనటువంటిది, శరీరంలో వదిలేసినటువంటిది. అర్థమైందా అండి? ప్రేతం అంటే దెయ్యాలు భూతాలని రాత్రంతా హడిలు తెచ్చారు. జాగ్రత్తగా నా మాట మంచిగా వింటే భయం అనేది పోతుంది. భయం పోవాలని నేను చెప్తే మీరు భయపడుతూ హడిలిపోతే నేనేం చేయను. సో ప్రేతం అంటే కాదు సార్ పాపం అంటే చైతన్యము అనండి. కాదు సార్, నాలుగోది సార్ ధీరా అని అన్నారు కదా సార్. ధీరా చెప్తా. ప్రేత అంటే శరీరాన్ని, అతిముచ్య ధీరాహ అంటే ఈ శరీర భావాన్ని ముచ్యతి అంటే వదిలేయడం, వదులుచుకోవడము. అతిముచ్య అంటే పూర్తిగా వదిలిచేసుకున్నటువంటి ధీరులు అంటే ఏంది? ఒకానొక ధీరుడు, అనగనగా ఒక ధీరుడు అని చెప్తాం కదా. ధీరుడు అంటే కండబలం ఉన్నటువంటి వాడు కాదు, ఆలోచనా బలం ఉన్నటువంటి వాడిని ధీరుడు అంటారని చెప్పి తెలుసుకున్నాం మనం నిన్న. అవునా కదా? నిన్న తెలుసుకున్నావా లేదా? ధీరుడు అంటే నిజమైనటువంటి ధీరుడు ఎవరయ్యా అంటే చక్కటి వివేకం ఉన్నటువంటి వాడు, ఆలోచన ఉన్నటువంటి వాడు. ఆ నిజమైనగా ఆలోచన ఉండి శరీరము అనే భావనను వదిలేసిన వాడు, నేను శరీరాన్ని కాదు అని చెప్పి తెలుసుకున్నటువంటి ఆలోచనా పరుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ సంసార దాన్ని దాటిపోతాడు. ఈ సంసారాన్ని ఎలా దాటిపోతాడు? అస్మాత్ లోకాత్, ఈ లోకాన్ని వదిలేసేసి వాడు అమృత భావాన్ని పొందుతాడు. ఇదే మనం లలిత సహస్రనామంలో ఏం తెలుసుకున్నాము? సహస్రాల నుంచి అమృత ధార కురుస్తూ ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాము. ధ్యానం చేస్తున్నప్పుడు భృకుటి మీద కొద్దిసేపు కనుక ఫోకస్ చేస్తే ఇక్కడ మీకు అమృత ధార పయనిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళ చాలా మంది మొన్న మనం ప్రాక్టీస్ చేయించినటువంటి పంచభూత మెడిటేషన్ తర్వాత చక్ర క్లీనింగ్ కూడా చేసుకున్న వాళ్ళందరికీ ఎంతో కొంత అనుభవం వచ్చి ఉండాలి. అదంతా కూడా మనకు ఆ అమృత ధారను తెలియజేసేది. ఆ అమృత భావన ఎప్పుడు వస్తుందంటే నేను శరీరాన్ని కాదు అని చెప్పి తెలుసుకున్న మరుక్షణం మనకు అమృత ధార వస్తుంది. ఇందులో ఏ పదం అర్థం కాకపోయినా అడగండి, ఇంకొకసారి చెప్పమంటే కూడా చెప్తాను, ఏం పర్వాలా. ఇవి కష్టమైనది కేనోపనిషత్తు. అందులో మీ అందరికీ చెప్పాను, ఇది నేను నా ఫేవరెట్, నా జీవితాన్ని మార్చినటువంటిది అని. కాబట్టి ఇంకా మెల్లగా చెప్పమన్నా చెప్తాను. కొద్దిగా ఫాస్ట్ గా చెప్తున్నానా? బాగా చెప్తున్నారు సార్. అతిముచ్య ధీరా అన్నారు కదా సార్. అది అతిముచ్చ అంటే వదిలేసిన వాళ్ళు, ఈ అతిముచ్చ అంటే పూర్తిగా వదిలేసిన వాళ్ళు. అంటే వాళ్ళకి ఏమవుతుంది? భావాన్ని, అది శరీర కాదనే భావాన్ని వదిలేసిన వాళ్ళు, ఈ సంసార అనుభవాలను వదిలేస్తారు వాళ్ళు ఎప్పుడు? ప్రేత భావాన్ని పొందినప్పుడు. ప్రేత భావం అంటే శరీరాన్ని వదిలేసిన వాళ్ళు. శరీరాన్ని వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, శరీరాన్ని వదిలేసిన తర్వాత మీకు ఆత్మ యొక్క అనుభవం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీకు శరీరం ఉంది కాబట్టి శరీరం మీకు ఆత్మ యొక్క అనుభవాన్ని తెలుసుకోకుండా చేస్తుంది. అది 3వ శ్లోకంలో తెలుసుకుంటాం మనం. 3వ శ్లోకం లోపల ఆ అనుభవం ఎలా ఉంటుంది అంటే అది మాటలతో చెప్పలేనిది అని 3వ శ్లోకంలో వస్తుంది. అక్కడతో ఆగండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అతిముచ్చ అంటే పూర్తిగా వదిలిపెట్టినటువంటి వాళ్ళు. అంటే మీ ఇంద్రియ అభిమానాన్ని, శరీర అభిమానాన్ని పూర్తిగా వదిలేయాలి. ఈ లోకంలో దొరికేటటువంటి ఇంద్రియ సుఖాల పైన మీకున్నటువంటి కోరికను వదిలేయాలి అని మీనింగ్. అర్థమైందా గోవిందులూరు గారు? రమణ మహర్షి అండి, రమణ మహర్షి. అలాగా. సో ఏమవుతుందంటే వీటన్నిటికీ మూలమైనటువంటి ఆ ఒక శక్తి ఉందయ్యా. ఆ శక్తి ఏంటో తెలుసా? అది కన్నుకే కన్ను, చెవికే చెవు, నీ మనస్సుకే మనస్సు. అంటే నీ మనస్సుకు అది మనస్సులాగా పనిచేస్తుంది. నువ్వు డ్రైవ్ చేయాలి కారులో, నీ కారుకే అది డ్రైవరు, నీ స్టీరింగ్కే అది స్టీరింగ్. అంటే నీ స్టీరింగ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే శ్రోత్రస్య శ్రోత్రం అంటే నీ చెవిని నడిపించేది అని మీనింగ్. తల్లికే తల్లి అంటే తల్లినే ప్రేమగా చూసుకునే వ్యక్తి అని చెప్పి కదా. అదే విధంగా అతని కొడుకులకే కొడుకు అంటే మంచిగా తల్లిదండ్రుల్ని చాలా బాధ్యతాయుతంగా చూసుకునేవాడు. అదే విధంగా ఇక్కడ శ్రోత్రస్య శ్రోత్రం అంటే ఏంటంటే నీ కన్నుని నడిపించేది, నీ కన్నుకి కనిపించేలాగా చేసేది, నీ చెవికి శ్రోత్రస్య వినిపించేది చెవి, ఆ చెవికి వినిపించేలాగా చేసేటటువంటిది. ఆ వినే శక్తి ఏదైతే ఉందో శ్రోత్రస్య శ్రోత్రం, నీ చెవి యొక్క వినే శక్తి, నీ చెవి యొక్క వినే శక్తి. మనసస్య మనసహ మనహ, నీ మనస్సుకి మనస్సు అంటే నీ మనస్సుకి ఫీల్ అయ్యేటటువంటి శక్తి. ప్రాణస్య ప్రాణము, నీ ప్రాణము, నీకు కనిపిస్తున్న ప్రాణం ఏదైతే ఆక్సిజన్ ఉందో ఆ ఆక్సిజన్ ని కూడా నడిపించేటటువంటి శక్తి. చక్షుషః చక్షు, నీ కనులలో చూసే శక్తి, చెవులలో వినే శక్తి, నోట్లో మాట్లాడే శక్తి, నీ ప్రాణం అటు ఇటు కదలడానికి సంచరించడానికి కావలసినటువంటి శక్తి. ఇదంతా కూడా ఒక్కటే.
ఆ ఒక్కటి ఏదైతే ఉన్నదో అది తెలుసుకున్న మరుక్షణము ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా వదిలేసుకుంటాం మనము. వదిలేసి అమృతత్వాన్ని పొందుతాము. అమృతధార మనకలా వెళ్తుంది. అమృతత్వాన్ని మనం పొందుతాము. ఆ అమృతతత్వాన్ని మనం పొందుతాము. ఎవరైతే ఆ శరీర భావన వదులుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. అందరికీ అర్థం కాదని చెప్తున్నాడు ఆయన క్లియర్ గా. నీ చెవికే ఒక నడిపించే శక్తి ఉంది, నీ చెవులకు వినిపించే శక్తి ఉంది, నీ కనులకు కనిపించే శక్తి ఉంది, నీ ముక్కుకు వాసన చూసే శక్తి, నీ నోటికి మాట్లాడే శక్తి, నీ ఆక్సిజన్ ఏదైతే అటు ఇటు సంచరిస్తుందో ఆ సంచరించడానికి కావలసిన శక్తి, నీ మనసుకు ఆలోచనలను తెప్పించే శక్తి, ఇవన్నిటిది ఒకటే కారణము. ఆ ఒక్క కారణము అని చెప్పి తెలుసుకోవడం ఎవరి వల్ల సాధ్యమవుతుందో తెలుసా? ఎవరైతే ఈ శరీరం పైన అభిమానం వదిలేసి ఎంతసేపు నేను శరీరము హంగు ఆర్భాటాలు గొప్పలు అసూయలు ఇవన్నీ వదిలేసిన మరుక్షణం మనం ఏమనుకున్నాము? మలము విక్షేపము ఆవరణ వదులుకోవాలన్నాం. అది వదిలే వాళ్ళకి ఇది చాలా సులభంగా తెలుస్తుంది. ఆ చైతన్యమే పరబ్రహ్మమయ్యా. మనసుకే మనస్సు, అది చెవికే చెవి. అంటే ఏంటి? చెవి శబ్దాన్ని వింటుంది, కానీ ఈ చెవి అనేది దొప్ప కాదు. ఈ చెవి వినడానికి కారణమైన చైతన్యమే చెవికి చెవి. అర్థమైందా ఇప్పుడు? టీవీ మనీ మేడం ఇప్పుడు అర్థమైందా? శ్రోత్రస్య శ్రోత్రం అంటే ఏంటంటే ఆ చెవికి వినపడే శక్తి అని మీనింగ్. ఇవన్నీ తెలుసుకున్న వాడే ధీరుడు, జాగృతమైన శక్తి కదా. అది అనుభవంలో తెలుసుకుంటాడు. ఇప్పుడు మనమేమో సబ్జెక్ట్ లా తెలుసుకుంటున్నాం కదా, దీన్ని అనుభవంలో తెలుసుకుంటారు. అదే కదా. మనకు తెలియదా సార్? తెలుస్తుంది. ఎందుకు తెలియదు? మనకు కూడా తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? 4 రోజులు ఆలోచిస్తే తెలుస్తుంది. నిజమే కదా. చెవి అంటే ఈ దొప్పనా? ఈ దొప్ప వింటుందా? ఈ దొప్ప వినేటట్టయితే పడుకున్నటువంటి శరీరాన్ని వదిలేసినటువంటి వాళ్ళు కూడా వినాలి. మరి ఎందుకు వినలేకపోతున్నారు? అంతర్గతంగా ఉన్న శక్తి ఏదో వినిపిస్తుంది. అది కాబట్టి ఆ చెవికే చెవి అక్కడ ఉంది ఒకటి. ఆ చెవికి చెవి. ఇప్పుడు ఈ బొమ్మ ఎవరైనా ఫోటో తీసుకుంటే తీసుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి. తీసుకుందాం సార్. జరపండి సార్. గీసుకున్నాం. తీసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ దీని ఈ రెండో శ్లోకంని మీకు బొమ్మగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకటి ఉంది. ఇక్కడ చెవి అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ చెవిని ఎవరు నడిపిస్తున్నారు? ఇది ఆత్మశక్తి. ఓకే, చైతన్యం. చెవిని ఎవరు నడిపిస్తున్నారు? ఆత్మశక్తి నడిపిస్తుంది సార్. లోపల ఒక శక్తి, అంతర్గత శక్తి, మనస్సు, ఇంద్రియాలు, మనస్సును కూడా అదే నడిపిస్తుంది, చైతన్యమే. సో ఎన్నున్నాయి? అన్నిటినీ నడిపించేవి ఎన్నున్నాయి? అన్నిటి నడిపించేది ఒకటే. ఒకటే ఆత్మశక్తి, ఒకటే చైతన్య శక్తి. ఒకటే చైతన్య శక్తి ఏదైతే ఉందో, ఒకే చైతన్య శక్తి అదే నీకు చెవికి చెవిగాను, కన్నుకు కన్నుగాను, ముక్కుకు ముక్కుగాను, నోరుకు నోరుగాను, కాళ్ళకు కాలుగాను, కాళ్ళలో గమన శక్తిగాను, చేతుల లోపల కర్మశక్తిగాను పనిచేస్తోంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. టీవీ ఉంది. టీవీ లోపల ఒక గ్రైండర్ ఉంది. టీవీ ఉంది, గ్రైండర్ ఉంది, ఫ్యాన్ ఉంది, రకరకాల వస్తువులు ఉన్నాయి. టీవీ, గ్రైండరు, ఫ్యాను, ఓకే, మైక్రోవేవ్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైతుంది? నీకు టీవీ, మైక్రోవేవ్, ఫ్యాను ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కామన్ ఎలక్ట్రిసిటీ. టీవీలో చూపించేది ఎవరండి? టీవీ లోపల చూపించేది ఎవరు? ఎలక్ట్రిసిటీనే. ఫ్యాన్ ని తిప్పేది ఎవరు? కాబట్టి అన్నిటి ఏ విధంగానైతే నిత్య జీవితంలో మనకి ఎలక్ట్రిసిటీ పనిచేస్తుందో అన్నింటినీ కలిపి అదే విధంగా ఈ చైతన్యమే మనకి ఇవన్నీ కూడా పనిచేయడానికి మూలమవుతుంది. మైక్ ఉంది. మైక్ మనం మాట్లాడేదాన్ని గట్టిగా వినిపించేలాగా చేస్తుంది. కరెక్టా? ఎస్ ఆర్ నో? చెప్పండి, ఒకసారి జవాబు చెప్పండి. ఎలక్ట్రిసిటీ పని చేయకపోతే, ఎలక్ట్రిసిటీ సడన్ గా మాట్లాడుతుంటే ఎలక్ట్రిసిటీ ఎగిరిపోయింది, పని చేస్తుందా? పెద్ద హాల్ లోపల కూర్చున్నాం, మైక్ పని చేయదు. లాభం ఏంటి? ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. ఇదే మనం మొదటి శ్లోకంలో తెలుసుకున్నాం. ఇవన్నీ ఉపకరణాలు. ఈ ఉపకరణాలన్నింటి వెనక ఏదైతే ఉందో ఒక శక్తి ఉంది అని చెప్పి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మనస్సు ఆలోచిస్తుంది. ఎటువంటి ఆలోచనలు వస్తాయి? డౌట్స్ వస్తాయి, డెసిషన్స్ తీసుకుంటాము, స్టోర్ చేసుకుంటూ ఉంటాము.
ఒకే థ్రెడ్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఎవరు నాకు కోపం వచ్చింది అని తెలిసేది ఎవరు? ఎవరు చెప్తారండి? నాకు కోపం వచ్చిందని ఎవరు చెప్తారు? ఆటోమేటిక్ గా తెలిసిపోతూ ఉంటుంది. నాకు సంతోషం వచ్చింది అని ఎవరు తెలుసుకుంటున్నారు? నాకు కోపం వచ్చింది, నాకు సంతోషం వచ్చింది అని తెలుసుకునేది ఒకటి ఉంది వెనకాల. మనలో ఉన్న అది మనసు చైతన్యమే తెలుసుకుంది. మనసు మనలో ఉన్న చైతన్యమే ఈ కోపం వచ్చింది. మనం అదేంది ఆదిత్య 369 సినిమా లోపల వాళ్ళ లాస్ట్ లోపల వాడు ఏమంటాడు, ఇప్పుడు మీకు మనసు ఆకలి ద్వారా అయింది అంటే తెలుస్తుంది. మీకు ఆకలి అయింది అని చెప్పి అంటాడు. మనసు ద్వారా తెలుస్తుంది. మనసు ద్వారా తెలియదు. మనస్సు కంటే కూడా పైన ఉన్నటువంటి ఒక సాక్షి చైతన్యం మనకు తెలుపుతోంది. మనం మాట్లాడుతున్నాం, మాటలు రావడానికి మెదడు పనిచేస్తుంది, నోరు పనిచేస్తుంది. కానీ ఆ మెదడుకు నోరుకు శక్తి ఎవరు ఇస్తున్నారు? ఆ శక్తి ఎవరు? అదే పరబ్రహ్మ. అదే పరమాత్మ శక్తి సార్. ఈ పరమాత్మ శక్తి అనేది లేదు ప్రస్తుతానికి, చైతన్యం అనేది తెలుస్తున్నాం. అదే విధంగా ప్రాణం మన శరీరాన్ని మొత్తాన్ని నడిపిస్తుంది. ప్రాణం అంటే ఆక్సిజన్ ని ప్రాణం అంటాం. పైకి కిందికి పంచ ప్రాణాలు ప్రాణాపాన వ్యాన ఉదాన సమానము నాగకూర్మ కుర్కర ధనుంజయ దేవదత్త అనే 10 వాయువులు ఉన్నాయి. ఈ 10 వాయువులకు ప్రధానమైనటువంటి వాయువును ఆక్సిజన్ లేదా ప్రాణవాయువు అంటాం. ఈ ప్రాణవాయువు శరీరం మొత్తాన్ని కదుపుతోంది. ప్రాణవాయువు శరీరం మొత్తాన్ని కూడా కదుపుతోంది. కదుపుతున్నప్పుడు ఏమవుతుంది? ఆ ప్రాణవాయువు కూడా ఈ చైతన్యం వల్లనే కదులుతోంది. ఈ చైతన్యమే ఆ ప్రాణవాయువు నీ లోపల. అందుకే చైతన్యం వెళ్ళిపోగానే ప్రాణం ఒక్కసారిగా ఆగిపోతుంది. డాక్టర్ వచ్చి చూస్తాడు, గాలి పీల్చుకుంటున్నారా లేదా? అదే గాలి పీల్చుకోవడం లేదండి అని చెప్పేసి అంటారు. కన్ను ఉంది, కన్ను అన్ని చూస్తుంది. కానీ మన నిద్ర లోపల కన్ను ఉంది, కాంతి ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఎందుకు చూడడం లేదు? ఎందుకంటే నీ మనస్సు పనిచేసి చూడవయ్యా, ఇది చూడు అది చూడు అని అనడం లేదు. కాబట్టి ఆ మనస్సుని ప్రకాశింపజేసేది కూడా నీకు ఇప్పుడు మనసు చెప్తుంది, ఎటు చూడు అంటే అటు చూస్తుంది, అటు చూడు అనగా ఇటు చూస్తుంది, ఇటు చూడు ఇటు చూస్తుంది. ఆ చెప్పేటటువంటి మనస్సు ఏదైతే ఉందో అది మనకు రాత్రి పడుకున్నప్పుడు చెప్పడం లేదు. ఆ మనస్సుని పనిచేయింపజేసేది ఎవరు? మళ్ళీ సాక్షి చైతన్యమే. ఎవరైతే సాక్షి, ఈ 2వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నది సాక్షి చైతన్యమే. ఈ సాక్షి చైతన్యంని ఏమంటారు అనేది చెప్తాను, ఇంకా మనకు రాలేదు. కాబట్టి ఏంది? బ్రహ్మం అనేటటువంటిది ఒక వస్తువు కాదు. బ్రహ్మం అనేటటువంటిది నీ మనసులో ఉన్న ఆలోచన కాదు. బ్రహ్మం అనేది నీ కంటిలో ఉన్నటువంటి కాంతి కాదు. ఈ అన్నింటినీ పనిచేసేటటువంటి స్వయం ప్రకాశ చైతన్యము, సెల్ఫ్ ఇల్యూమినేటెడ్ లైట్, స్వయం ప్రకాశమైనటువంటి వెలుతురు, అదే స్వయం జ్యోతి, అదే నీ లోపల ఉన్నటువంటి ఆత్మ జ్యోతి. బ్రహ్మం అనేది తెలుసుకునే వస్తువు కాదు. కానీ అది తెలుసుకున్నాడు అంటే అయిపోయింది. ఇంకా వాడు చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాడని చెప్పి శంకరాచార్య చెప్తున్నారు అనమాట. ఇప్పుడు నా కన్ను ఉంది, నా కన్నుని నేను చూసుకోగలనా అండి? హలో, నా కన్నుని నేను చూసుకోగలనా? అదే విధంగా చైతన్యాన్ని కూడా నువ్వు అలా డైరెక్ట్ గా చూసుకోలేవు. ఇక్కడ అతిముచ్య ధీర అని ఎందుకు అన్నాడు? ధీరుడు అంటే ధైర్యవంతుడు కాదు. ధీరుడు అంటే మామూలుగా భాష లోపల ధైర్యవంతుడు. కానీ అతిముచ్య ధీర అన్నింటినీ వదిలేశాడు. అంటే దేన్ని వదిలేశాడు? వైఫ్ని, పిల్లల్ని కాదు, శరీరమైన అభిమానాన్ని వదిలేశాడు. అటువంటి వాడు మాత్రమే ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, శరీరం నేను కాదు అని ఆలోచించాడు. కాబట్టి వాడికి మాత్రం ఆత్మానుభవం అవుతుంది. మనకు అవుతుందా? అవదు. కానీ ఎవరికి అవుతుంది? ఎవరైతే నేను శరీరం కాదని ఆలోచన ద్వారా గుర్తించగలుగుతాడో. ఇప్పుడు మనకు కూడా మెల్లమెల్లగా తెలుస్తుంది కదా నేను శరీరం కాదు అన్న విషయం. మీకు అనిపించట్లే? ఎప్పుడు అనిపించట్లే? ఇన్ని విన్నారు కదా, అనిపించదా? నేను శరీరాన్ని అనుకుంటున్నారా? ఇంకా 80% అనుకున్నా కనీసం 20% అయినా ఎప్పుడో ఒకసారి మీకు అనిపించచ్చు కదా, అరే కాదు నేను శరీరాన్ని కాదు అని చెప్పి అనిపిస్తుంది కదా. అలా అనిపించింది ఏదైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి ఏమైతే ఉంటుందో వాడు ధీరుడైతాడు. వాడికి పూర్తి స్థాయిలో అర్థమయ్యి వాడు అన్నింటినీ వదిలేయగలుగుతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రేత్యాస్ అస్మాత్ లోకాత్. ఈ కనిపించేటటువంటి లోకం ఏదైతే ఉందో, ఇక్కడ ప్రేత అంటే ప్రేతం అని కాదు, ఇక్కడ చనిపోయిన తర్వాత అని కాదు, శరీరం భావనని వదిలేసినటువంటి తర్వాత, అంటే అజ్ఞానాన్ని వదిలేసిన తర్వాత వాడికి అన్ని అర్థమవుతాయి. అరే నేను శరీరాన్ని కాదు, శరీరం గురించి ఎందుకు ఆలోచిస్తాను? దీన్నే మనం ఏమంటాం? ఊర్వారుకం ఇవ బంధనాత్. ఏ విధంగానైతే పండిన దోసగాయ ఎదురు చూస్తూ ఉంటుంది కానీ పడిపోతాను పెద్ద భయపడదు, అది చనిపోతానని భయం లేదు, పడిపోతానని భయం లేదు. మనం కూడా అలాంటి స్టేజ్కి వెళ్తాము. అమృతా భవంతి. ఎందుకు అలా ఉంటాము అంటే అమృతా భవంతి. అమృతము అంటే మృతము లేనటువంటిది, నాశనము లేనటువంటిది, మరణం లేనటువంటిది, జనన మరణ చక్రాన్ని దాటిపోయినటువంటి ఒక ఉన్నత స్థానం ఏదైతే ఉంటుందో అది ఆత్మ జ్ఞాన స్థితికి చేరుకుంటారయ్యా అని చెప్పేసి చెప్పాడు. చాలా బ్యూటిఫుల్ గా ఉందా లేదా శ్లోకము? శ్రోత్రస్య శ్రోత్రం, వినే శక్తికి మూలమైనటువంటిది ఆ బ్రహ్మం. మనసో మనః, ఆలోచనకు మూలమైనటువంటిది ఆ బ్రహ్మం. వాచోహ వాచం, మాటకు మూలమైనటువంటిది ఆ బ్రహ్మ.
ప్రాణస్య ప్రాణ, నీ ప్రాణం అనేది ఏదైతే అనుకుంటున్నావో ఆ ప్రాణాన్ని నడిపించేటటువంటి ప్రాణశక్తి కూడా అదే. చక్షుషశ్చ చక్షు, నీ కనులకే కన్ను అటువంటిది. ఒక విద్యుత్ వల్ల బల్బు తిరుగుతుంది, ఫ్యాన్ వెలుగుతుంది, ఫ్రిడ్జ్ నడుస్తుంది, గ్రైండర్ నడుస్తుంది, ఈ అన్ని పరికరాలు, కానీ విద్యుత్ మాత్రం ఒక్కటే. అదే విధంగా నీ చెవి వింటుంది, కన్ను చూస్తుంది, మనస్సు ఆలోచిస్తుంది, ప్రాణం కదులుతుంది, వీటన్నిటి వెనక ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే. సాక్షి చైతన్యం ఒక్కటే, నిన్ను చూస్తున్నటువంటి చైతన్యం ఒక్కటే. ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము ఇవన్నీ కూడా ఉపకరణాలు మాత్రమే నీకు. కానీ వాటన్నిటినీ కూడా వెలుగు ఇచ్చేటటువంటి స్వయం ప్రకాశ చైతన్యం నీ లోపల ఉంది. అదే నీ అసలు స్వరూపము. నీ అసలు స్వరూపం ఏంటంటే వీటన్నిటినీ కూడా వెలుతురుతో నింపుతున్నావు నువ్వు వెలుతురున్నటువంటి వ్యక్తివి. అందుకే నేను చాలాసార్లు అంటాను, మిమ్మల్ని మీరు ఎప్పుడు కించపరచుకోకండి, మిమ్మల్ని మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండండి. భగవంతుడి స్వరూపం మనమంతా కూడా. కాబట్టి మనలో ఉన్నటువంటి గొప్ప భావాలను పెంచుకునేటటువంటి అవకాశం మనకు ఉంది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు బతికి ఉన్నా సరే నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు. బతికి ఉన్నా సరే, మోక్షం అనేది చనిపోయాక వచ్చేది కాదు, బతికి ఉన్నా సరే మోక్షం వస్తుంది. ఆ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి తీ సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇది వీలైనన్ని సార్లు వినండి. ఎందుకు చెప్తున్నాను, ఎప్పుడు ఎక్కడ తగులుతుందో తెలియదు, అది కరెక్ట్ గా తగిలే చోట తగులుతుంది, తగలగానే అర్థమైపోతుంది. అప్పుడు అనవసరమైన విషయాలపైన ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా కరెక్టే, నేను ఆత్మస్వరూపుడనని తెలుసుకుంటే నాకేం లాభం? చలో దీనికి జవాబు చెప్తా. మీరు అడగలే ప్రశ్న, నేనే చెప్తున్నా. మీరు ఆత్మస్వరూపులము అని చెప్పి తెలుసుకున్న మరుక్షణం ఏమవుతుందంటే మీరు చేసే పనులను ఇంకా కాస్త బాగా చేయగలుగుతారు. అన్ని అనవసరమైనటువంటి ఆలోచనలు పోతాయి. వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు ఉండదు. గొప్పలు, ఆర్టిఫిషియల్ గొప్పలు, కృత్రిమత్వం మన లోపల తగ్గిపోతుంది. వీడు నన్ను గుర్తించాలి, వాడు నన్ను గుర్తించాలి, ఆ భావాలు తగ్గిపోతాయి. మన లోపల గర్వం తగ్గిపోతుంది, హంగు తగ్గిపోతుంది, ఆర్భాటం తగ్గిపోతుంది, పిచ్చి పూజలు, పిచ్చి పారాయణాలు తగ్గిపోతాయి. మనస్ఫూర్తిగా ఆలోచన కలిగేటటువంటిది, మనస్ఫూర్తిగా భగవంతుడికి మనం కనెక్ట్ అవ్వగలుగుతాము. నిరంతరము ఆనందంలో ఉంటాము. భగవద్గీత సందేశం ఏమని చెప్పుకున్నాము, డాడ్ అని చెప్పుకున్నాము. డి ధర్మంగా ఉంటాము. ఏ అశోచ్య, ఎప్పుడు ఏడవకుండా, అశోచం ఏడవకుండా ఉండడము, శోచనీయం కాదు అశోచము, ఏడవకుండా ఉండడము. డి ధైర్యం. ఈ 3 లక్షణాలు మనకు వస్తాయి. నువ్వు ఆత్మస్వరూపుడు అని తెలుసుకుంటే లాభం ఏంటి? నిరంతరం ఆనందంగా ఉంటావు. నువ్వు ఎందుకు బతుకుతున్నావు? ఆనందం కోసమే కదా. జైల్లో పెట్టినా కూడా ఆనందాన్ని వెతుక్కుంటావు. కానీ ఆ ఆనందం నీకు ఇంత సులభంగా లభిస్తుంది. ఆ సులభంగా లభించే ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో ఆలోచన ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆలోచన రావాలి అంటే శ్రవణం మననం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం. శ్రవణం అందరూ చక్కగా చేస్తున్నారు, మననం రిపీట్ చేసుకోవాలి. నిధిధ్యాసనం అయిపోయింది, ఇంకా మీరు ఆ అనుభవాన్ని పొందుతారు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడగండి ప్రశ్నలు. మంచిగా అనిపించిందా? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అందరూ చప్పట్లు, లవ్ మార్కులు, చప్పట్లు ఇవన్నీ పెడుతున్నారు. వెరీ గుడ్, చాలా సంతోషము. కానీ కొత్తగా విన్నట్టుగా ఉంది. జై శ్రీకృష్ణ సార్. చెప్పమ్మా. ఇది రామకృష్ణ మఠంలో బుక్ దొరుకుతుంది సార్, చిన్నదే. అక్కడ కూడా ఇదే చెప్తుండ్రంట. బాగుంది బుక్. ఈ రోజే నేను మీ శ్లోకాలు తీసుకున్నా, చాలా బాగుంది. అక్కడ కూడా చెప్తుండ్రంట. వెరీ గుడ్. సేమ్ అదే అక్కడ అడిగిండు, బుక్ తీసుకుంటే ఇక్కడ సార్ చెప్తుండే ఇదేనమ్మా అన్నాడు. అంటే మాకు వేరే సార్ ఉన్నాడు చెప్తున్నాడు అని నేను చెప్పా. అయ్యే లేదు, మీరు రామకృష్ణ మఠంలో గాని, నేను చెప్తున్నా చూడండి, రామకృష్ణ మఠం, చిన్మయ మిషన్, దయానంద, శివానంద, తర్వాత కైలాస ఆశ్రమం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, మలయాళ ఆశ్రమము, తర్వాత ఈయన విద్యాప్రకాశ్ ఆనందగిరి, ఇవన్నీ కూడా ఒకటే. వీరందరూ చెప్పేది చిన్మయ మిషన్, ఇవన్నీ కూడా ఒకటే. అక్కడ కూడా వినొచ్చు, మీకు అక్కడ చెప్పినా కూడా అర్థమవుతుంది. కాకపోతే మనం మాట్లాడుకుంటూ ప్రశ్న జవాబు మన భాషలో చెప్తారు కదా, కొద్దిగా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అది కూడా ఇప్పుడు బుక్ కూడా 10 రూపీస్ 30 రూపీస్ అయ్యింది సార్. అది అబ్బో రేట్ పెరిగింది. అయితే అందరూ అదే రేటుకి కొని ఉంటారు. అవునా, నేను ఇంకా 10 రూపీసే ఉంది అనుకున్నా బుక్. ఓకే, 30 రూపీస్. అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి సార్. మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, అన్ని ప్రతి ఒక్క బుక్ ఉంది అక్కడ, చాలా బాగుంది. కరెక్ట్, వెరీ గుడ్. అన్ని కొనుక్కోండి, కొనుక్కోండి, చాలా మంచివి ఇవన్నీ కూడా. రామకృష్ణ అవునవునవును. మీరు ఒకటే గుర్తుంచుకోండి, రామకృష్ణం మఠము, గీతా ప్రెస్, వీళ్ళకి మనం సర్వస్వం ఇచ్చేసినా కూడా తక్కువనే. వాళ్ళు చేస్తున్న సేవకి ఇంకా ఎవ్వరూ లేదు. మిగతా అందరూ బోగస్, వీళ్ళందరూ కూడా డబ్బులు కొట్టేసే వాళ్ళే.
ఈ రెండు మాత్రము జీవితాంతం మనతో పాటు ఉండేటటువంటివి. రామకృష్ణ మఠము, గీతా ప్రెస్ వీళ్ళు మనకు జీవితాంతం ఉండేటటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. సార్ ఒక డౌట్ సార్. అడగండి ప్లీజ్. అది ఇప్పుడు దృక్కు దృశ్యము చెప్పారు కదా సార్ మీరు మాకు. అందులో ఇప్పుడు ఆత్మకి ఆనందము, నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు వచ్చే ఆనందము మనకి అనుభవంలోకి రావడం అనేది దృశ్యం అవుతుందా, దృక్ అవుతుందా? మనకెప్పుడు కూడా గుర్తుంచుకోండి, దృశ్యంలో ఎప్పుడు కూడా మనకు ఆనందం ఉండదు. అర్థమవుతుందా? దృక్ అనేది అనుభవించేది. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, దృక్ అనేది అనుభవించేది, దృశ్య అనేది బయట కనిపించేది. వెనక్కి వెళ్తూ అక్కడ ఆగిపోతాము. ఇంకా అక్కడ మనకు దృక్కు దృశ్యం అని రెండు భాగాలు ఉండవు. అదే అనుభవము, అదే దాన్ని అనుభవిస్తున్నది కూడా మనమే. అంటే దీన్ని త్రిపుటి మూడు కలిసిపోవడం అంటాడు. అంటే కర్త, కర్మ, క్రియ మూడు కూడా కలిసిపోతాయి అక్కడ. అంటే అది జ్ఞాత, అంటే అది తెలుసుకున్నటువంటి వాడు. జ్ఞేయము అంటే దేని గురించి అయితే మీరు ట్రై చేస్తున్నారో, జ్ఞానము అనేటటువంటి పద్ధతి ద్వారా ఈ మూడు కూడా కలిసిపోయి మీకు అప్పుడు అనుభవం తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కటే చెప్పండి, మీకు చాలా సంతోషం అనిపించి ఒక రోజు మనస్సు ఉంది, అది ఎవరంటారు? ఎక్కడో సంతోషం తెలుస్తుంది, ఆ సంతోషం అనుభవిస్తున్నది ఎవరు? అదే సంతోషాన్ని మీరు సింపుల్ ఆత్మానుభవం అంటే ఏదో అని అనుకోకండి. మీకు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నాను, 5వ క్లాస్ పిల్లలకు చెప్పినట్టుగా. మీకు చాలా ఆనందం కలిగించిన 2 ఇన్సిడెంట్లు గుర్తుంచుకోండి. దాన్ని 1,00,000 తోటో, 1 కోటి తోటో, 100 కోట్ల తోటో మల్టిప్లై చేయండి, అంతే. అదే ఆత్మానుభవం. నేను నయాగరా వెళ్ళినప్పుడు మీ అందరికీ చెప్పా, అందరు నాకు చెప్పారు, నిన్ను నువ్వు మర్చిపోతావు. నన్ను నేను మర్చిపోతానా? అవుట్ ఆఫ్ క్వశ్చన్ అని. దగ్గర దాకా వెళ్ళిన తర్వాత అయిపోయింది. చేతిలోంచి ఎప్పుడు క్యామ్ కార్డర్ కింద పడిపోయిందో తెలియదు, ఎప్పుడు నీళ్ళనే చూస్తూ ఉన్నానో తెలియదు, ఆలోచనలన్నీ నిశ్చలంగా అయిపోయిన సంగతి తెలియదు. ఎక్కడ చూసినా తెల్లటి ఇది, అందులోపల చిన్నగా మా పడవ ఇలా ఊగుతుంది, చిన్నగా పెద్ద జలపాతం. ఇలా చుట్టూ కూడా చూస్తున్నాం, దగ్గరికి వెళ్ళిపోయాం, ఆ శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. అలాగా చూస్తున్నాం అంతే. మనని మనము మర్చిపోయి ఆనంద స్థితి ఏదైతే ఉంటుందో, ఆ ఆనంద స్థితికి 1 కోటి రెట్లు ఉంటే దాన్ని ఆత్మ సుఖము అని చెప్పేసి అంటాము. ఆత్మ సుఖంలోనే ఉండాలా, ఆత్మ సుఖముని వదులుకొని బయట వాళ్ళని మనం దారిలోకి తీసుకురావాలా, అది మళ్ళీ మన డెసిషన్. కానీ ఆత్మ సుఖంలోనే ఉండిపోయే వాళ్ళు కొంతమంది అయితే, ఆత్మ సుఖమును 10 మందికి పంచాలనే వాళ్ళు కొంతమంది. జై శ్రీకృష్ణ. ఒక డౌట్ సార్, అడగండి. ఒక మనసు మనం బాధపడుతున్నాం అంటే దుఃఖించినట్టేనా లెక్క? అవును. మనసు బాధపడినంటే దుఃఖించినట్లే కదా లెక్క? అవును. ఇంకోటి సార్, మీరు ఇంకా వేరే విషయం మాట్లాడతాను. ఒక చింత చెట్టు అంటే భక్తి అంట, తాటి చెట్టు అంటే జ్ఞానం అంట. అంటే చింత చెట్టు కొమ్మలు చాలా బలంగా ఉంటాయి, అంటే భక్తిని విడవద్దు అని నాకు తెలిసిన కాడికి. తాటి చెట్టు అంటే పాకాలే, కింద జారి పడితే మళ్ళీ పైకి లేయలేవు. నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నా సార్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. చింత చెట్టు, తాడి చెట్టు అంతేనా? చింత చెట్టు భక్తి సార్. చింత చెట్టు కొమ్మలు చాలా బలంగా ఉంటాయి సార్, తెగవు అవి. మనం ఊగచ్చు చేతులు పట్టుకొని. నాకు తెలుసు అదే భక్తిని ఇడవద్దు అని నాకు తెలిసిన కాడికి. ఇంకోటి తాటి చెట్టు జ్ఞానం అంటే, తాటి చెట్టు పాకు పైకి కొమ్మలు ఉండవు, కానీ జారితే మళ్ళీ పైకి ఎక్కేది కష్టం. నాకు తెలిసిన కాడికి ఆయన చెప్పినది చెప్తున్నాను. బాగుంది, మంచిగా ఉంది, పాయింట్ బాగుంది. కాకపోతే ఒకటి, జ్ఞాన మార్గంలో ఇప్పుడు అర్థమైంది చింతపరిక కాన్సెప్ట్. సో భక్తి మార్గం మొదలొద్దు అని చెప్పి చింతపరికి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. సో అది వండర్ఫుల్. చింతపరికి అంటే మీరు కొట్టడానికి చింతపరికి అంటారు సార్. ఇదే సార్ ఇప్పుడు మనకి భగవద్గీతలో ఇప్పుడు ఇదే కదా మనం తెలుసుకున్నది ఏంటంటే, జ్యోతిషామపి తజ్జ్యోతి అని పరంజ్యోతి మనన్నాడు అని చెప్పి సేమ్ ఇదే కాన్సెప్ట్. కానీ ఈ తత్వంలో కొంచెం గ్రహించుకోవడానికి జ్ఞానం అది కూడా అదే కదా సార్. ఏది తెలుసుకోదగిందో అది తెలుసుకోవడం ఏంటి, ఈ జ్ఞానం ద్వారా దాన్ని దర్శించాలి. కరెక్ట్. భగవద్గీత ఏదో కాదు, భగవద్గీత కానీ ఇది అయితే ఇంకా విశదీకరించి ఉపనిషత్తులు నేర్చుకోవడం వేరు, ఉపనిషత్తులన్నింటినీ పిండేసి రసం చేసి చక్కగా జ్యూస్ చేసుకొని తాగడం ఏమో భగవద్గీత. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, ఏది చెప్పినప్పటికీ కూడా భగవద్గీతని రిఫరెన్స్ గా చెప్తాం. ఎందుకంటే ఇప్పటికి మనం భగవద్గీత 10 సార్లు నేర్చుకున్నాం కాబట్టి, ఆ భగవద్గీతని రిఫరెన్స్ గా చెప్తే మీకు సులభంగా అర్థమవుతాయని భగవద్గీత ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. కాబట్టి భగవంతుడు ఈ ప్రతి ఉపనిషత్తులో వచ్చే పాయింట్ మీకు భగవద్గీతలో తగిలి తీరుతుంది.
భగవద్గీతలో ఉండి తీరుతుంది. ఎందుకంటే భగవద్గీతలో అన్ని ఉపనిషత్తు, కఠోపనిషత్తు ఉంది, కేనోపనిషత్తు ఉంది, ఈశావ్యాసోపనిషత్తు ఉంది. ప్రతి ఉపనిషత్తు యొక్క సారము భగవద్గీత లోపల ఉంది. ముండక మాండూక్యోపనిషత్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అందులోపల. ఓంకారం యొక్క విలువని చెప్పడము, అన్ని మనకు ప్రతి విషయము కూడా భగవద్గీతలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. జై శ్రీకృష్ణ. మంచి పాయింట్ ఇది. ఇంకోటి సార్, చింత చచ్చినా పులుపు చావదు అంటారు. మన మనిషి శరీరం లేకపోయినా మన భక్తి అనేది ఎప్పటికీ పోదు ఎక్కడికి. బాగుంది, మంచి పాయింట్. అయితే ఒకటి ఏంటంటే ఈ భక్తి, జ్ఞానము ఇవన్నీ మంచి లక్షణాలు వచ్చే జన్మ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. కరెక్ట్. మంచి లక్షణాలు వచ్చే జన్మకు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. దట్ ఈస్ కరెక్ట్. జై శ్రీకృష్ణ సార్. ఒక మాట, ఒక యోగి ఆత్మకథలో భగవద్గీతను కలిపినాడు, మళ్ళా క్రిస్టియన్స్ ను కలిపినాడు. అది కానీ 25వ అధ్యాయం వరకు కొంచెం బోరు కొడుతుంది చదివితే. 25 నుంచి ఇంకా చాలా బాగుంది. ఇంకా అది యోగి కథ చాలా, దాన్ని పక్క పెట్టబుద్ధి కాకుండా 25 వరకు కొంచెం 25వ అధ్యాయం వరకు. నేను చెప్పింది ఉన్నది ఆడియో రికార్డింగ్ ఉన్నాయి, అవి నేను పంపిస్తాను. ఆగండి, అవి ఇంకా మీరు అప్పుడు చదవాల్సిన అవసరం లేదు, చక్కగా వింటుకుంటే సరిపోతుంది, బాగుంటది. చదవండి, చదివిన వాళ్ళు చదవండి. రాసింది అన్నారు కదండి, ఆవిడ రాసింది దొరకలేదు సార్ నాకు. ఏదండి? హిమాలయాలు హిమగిరి విహారం. ట్రై చేశాను సార్, నాకు కూడా దొరకలేదు. స్వర్ణకుమారి రాసింది అన్నది లేనే లేదు సార్. మల్లవరపు స్వర్ణ గారు ఆవిడ లేరు. ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడమే, ఆవిడ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడం. మీ ఇంటికి చాలా దగ్గర, మణి గారు ఇంటికి చాలా దగ్గర వాళ్ళ ఇల్లు. మా ఇంటికి అశోక్ నగర్. ఆవిడ లేదు కదా సార్ ఇప్పుడు. ఆవిడ లేరు, వాళ్ళ భర్త, పిల్లలు ఎవరో ఉంటారు కదా. ఆ పుస్తకం కావాలని అడిగితే ఇస్తారు తప్పకుండా. మల్లాది గారు కూడా అమెరికాలో ఉన్నారు సార్, ఆయన దగ్గరికి పోదామన్నా. జై శ్రీకృష్ణ సార్, నేను కూడా ట్రై చేశాను. ఆవిడ చనిపోయారు అని చెప్పారు సార్. కరెక్ట్. ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళిపోయినప్పుడు పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా చాలా బాధపడ్డారు. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా అసలు మల్లవరపు స్వర్ణ గారు వెళ్ళిపోయారు అని చెప్పి చాలా బాధపడ్డారు. వాళ్ళ ఇంటికి మా డ్రైవర్ వెళ్ళి తీసుకొని వచ్చాడు. 150 రూపీస్ బుక్ ఉంటే ఈయన దగ్గర 100 రూపీసే ఉంటే, 100 రూపీసే ఉంది మేడం అంటే, పర్వాలేదులే, అది విని నాకు మళ్ళీ ఎలా ఉందో చెప్పమను అని చెప్పేసి కూడా అన్నారట. సో ఒక్కసారి ఫోన్ చేసి చెప్పగలిగాను, ఆవిడతోటి మాట్లాడగలిగాను. తర్వాత మాట్లాడే లోపలే ఆవిడ వెళ్ళిపోయారు. పెద్దవారు, అప్పటికే చాలా పెద్దవారు. ఏది ఏమైనప్పటికీ కూడా తపోవన్ మహారాజ్ కథ అది ఆవిడ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేశారు. అది వాళ్ళ ఇంటి దగ్గర మాత్రమే దొరుకుతుంది. అన్ఫార్చునేట్లీ బయట దొరకడం లేదు. అది కరెక్టే సార్. మాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ దయచేసి, కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి మేము ర్యాపిడోలోనే ఎట్లా తెప్పించుకుంటాం సార్. ఆన్లైన్ లో వెతికాం సార్, చాలా వెతికాం, లేదు. ఆన్లైన్ లో దొరకదు. అది నాకు కూడా ఇంటికే పంపించాల్సి వచ్చింది, ఎందుకంటే బుక్ ఎక్కువ పాపులర్ కాలేదు. ఇప్పుడు అది ఏంటంటే చాలా శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే వెతుకుతారు అలాంటి పుస్తకాలు. ఇప్పుడు అదే మన స్వామి రామాది ఉంది అనుకోండి, హిమాలయ, ఇది లివింగ్ విత్ హిమాలయన్ యోగీస్ అని, అవి దొరుకుతాయి మీకు. అవి మీకు అన్ని చోట్ల దొరుకుతాయి. ఆడియో బుక్స్ కూడా దొరుకుతాయి మీకు, అవన్నీ దొరుకుతాయి. కానీ ఇది కొద్దిగా పాపులర్ కాలేదు, తపోవన్ మహారాజ్ ది. అది ఇంగ్లీష్ ది నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను, చాలా రోజుల కింద ఇంగ్లీష్ ది గ్రూప్ లో పెట్టాను. హిమగిరి విహారము తపోవన్ మహారాజ్ ది ఇంగ్లీష్ ది అందరికి ఇదని. నేను ఇంగ్లీష్ లో చదవాలంటే మాకు అర్థం అవుతుంది. అవును, కష్టంగా ఉంది. లాంగ్వేజ్ కూడా కష్టంగానే ఉంది. ఇంగ్లీష్ లో లాంగ్వేజ్ కూడా కొద్దిగా కష్టంగానే ఉంది. జై శ్రీకృష్ణ. ఓకే, వండర్ఫుల్. చక్కగా అందరూ కూడా మంచి మార్గంలో వెళ్తున్నారు, చాలా సంతోషము. ఇదే మార్గాన్ని కొనసాగించండి, ఎప్పటికప్పుడు సాధనని కొనసాగించండి. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మర్చిపోతాం. తర్వాత ఇంకొక విషయం, అందరూ ఏంటంటే ఎరక్టాయిలో ఎవ్వరు లాగిన్ అవ్వడం లేదు. అది నేను కమ్యూనికేషన్ కోసం వాడుతున్నాను అని చెప్పాను కదా. 20 మంది 30 మంది కూడా చూడడం లేదు. అది 90 మంది ఉన్నారు అందులోపల. మనకు అది ఎక్స్క్లూజివ్ గ్రూప్ అని అందరికీ తెలుసు, మన కోసమే తయారు చేసుకున్న గ్రూప్ అని చెప్పి తెలుసు. అందులో అదే కొంతమంది, నేను అనేది కొంతమంది చూడని వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి ఎరక్టాయి గ్రూప్ రెగ్యులర్ గా మన కమ్యూనికేషన్ కి చూస్తుండండి. ఏదన్నా ఒక రోజు టెలిగ్రామ్ లో ప్రాబ్లం వచ్చింది అంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి. కాబట్టి రెగ్యులర్ గా మనకు అదొకటి మంచి కమ్యూనికేషన్ కి ఉపయోగపడుతుంది అని కదా మనం క్రియేట్ చేసింది. కాబట్టి రెగ్యులర్ గా చూస్తూ ఉండండి. అలాగే, తప్పకుండా. టైం మీద చెయ్యి పెడితే ఆ గ్రూప్ వచ్చేస్తుందండి. దాని మీద సింబల్ మీద చెయ్యి పెడితే చాలు, మీ గ్రూప్ మీది ఒక్క నిమిషం అదే ముఖ్యమైనది అనుకోండి, అదే మెయిన్ గ్రూప్ అనుకోండి. ఎందుకంటే టెలిగ్రామ్ గవర్నమెంట్
అవును అవును, ఎప్పుడు గవర్నమెంట్ టెలిగ్రామ్ మీద వెయిట్ వేస్తుందో తెలియదు కదా, మనకి ఎప్పుడు కూడా ఒక ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ ఉండాలి. కాబట్టి అది మనము అరెక్టాయిని రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉండండి. ఏం లేదు, రోజుకు 1 నిమిషం, రోజు మొత్తంలో 1 నిమిషం టైం లేదా ఆలోచించండి. సో ఒక్కసారి మధ్యాహ్నం టైంలో చూసుకోండి, 1 మినిట్ అంతే. చూసుకుంటే అందులో మనకి ఏమైనా మీ సందేశాలు మెసేజ్ ఉన్నాయా? దాంట్లోనే వస్తుందా సార్? మేము ఓపెన్ వెరీ అయినట్టు కదా. అవును, ఈజీ. జై శ్రీకృష్ణ. ఇంకా అంతేనా? పడుకుందామా ఇక? ఓకే సార్. అందరు శృతి చెప్పండి. శృతి ఏదో చెప్పబోతున్నారు. సార్ నేను రీసెంట్లీ గ్రూప్ లో జాయిన్ అయ్యాను సార్. ఓకే ఓకే, నమస్తే సార్. నమస్తే. సార్ రామకోటి నియమాలు అది చెప్తారా సార్? అది మనము యాత్ర గ్రూప్ లోపల చెప్పాము. చూస్తాం లేండి, వీలైతే మళ్ళీ ఈసారి యాత్రకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మళ్ళీ మన గ్రూప్ లో ఎప్పుడైనా ఒకసారి ప్లాన్ చేసుకుని తెలుసుకుందాం తప్పకుండా. అది ఎలా అంటే దానికి కూడా ఒక ధ్యాన పద్ధతిలో చేయిస్తాం మనము ప్రాక్టీస్. అయితే మన గ్రూప్ లో కూడా దాని మీద మనకి ఎక్కువ టైం దొరకలేదు, ఒక 1/2 అవర్ మాత్రమే టైం దొరికింది మొన్న యాత్ర లోపల. దాన్ని వివరంగా అందరితో చేయిస్తాంలేండి. అంటే రామాయణ ఘట్టాలతో రామనామం ఎలా రాయాలి అనేటటువంటి పద్ధతి ఇంకా అందరికీ తెలిసేది ఉంది. అందరితో పాటుగా మీకు తప్పకుండా అప్పుడు గ్రూప్ లో వస్తుంది. ఇదే గ్రూప్ లో మీరు చూస్తూ ఉండండి. నాకు కాస్త టైం దొరకగానే తప్పకుండా వి విల్ గో అబౌట్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే జ్ఞానయోగం లోపల పరిణతిని సాధించగలుగుతామన్న సత్యాన్ని తెలుసుకుంటారని, నాకు ఎంతో ఇష్టమైన కేనోపనిషత్తుని మీరంతా కూడా వీలైనన్ని సార్లు వింటే ఏదో ఒక రోజు నేను ఎందుకు ఇంత తపన పడుతున్నానో మీ అందరికీ అర్థమవుతుందని, అందరూ కూడా ఆ వైపు ప్రయత్నం చేసి పరిణతి సాధిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఎప్పటిలాగే శ్రీమద్ భగవద్గీత ప్రవచనం 18వ అధ్యాయంలో మరిన్ని శ్లోకాల యొక్క వివరాన్ని తెలుసుకుందాం. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై జై కృష్ణ సార్. శ్రీకృష్ణ సార్.